మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క ఘనమైన నామను బట్టి గ్రేస్ టీవీ ప్రేక్షకులకు నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన స్టూడియోలో ప్రియులు అల్లూరి సతీష్ గారు, సిస్టర్ ఇందిరా సతీష్ గారు మన మధ్యన ఉన్నారు. వారు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పి మనలందరినీ ప్రభులో బలపరచడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారి గురించి కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వారు మన సైనేటిపల్లి వాస్తవ్యులు, అయితే హైదరాబాద్ పట్టణంలో వారు స్థిరపడ్డారు. సతీష్ గారు యేసు ఎవరో అని జక్కయ్య కనిపెట్టినట్లుగా ఎదురు చూసినట్లుగా సతీష్ గారు కూడా యేసు ఎవరో అని ఎదురు చూశారు. అయితే యేసు ప్రభువారు జక్కయ్య నేడు నీ ఇంటికి నేను వస్తాను అని చెప్పి నేడు ఇంటికి రక్షణ వచ్చిందని ఆయన చెప్పినట్లుగా సతీష్ గారిని దేవుడు పట్టుకున్నాడు. పట్టుకుని ఆయనకు ఒక ఉద్దేశాన్ని తెలియజేశాడు దేవుని వాక్యం ద్వారా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆ మాట పట్టుకుని వారు అనేక మంది యవనస్తుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళకి బాప్తిసాలు ఇచ్చి, బాప్తిసాలు ఇవ్వటమే కాక వారిని దేవుని సేవకులుగా వారు తయారు చేసి అనేక ప్రాంతాలు పంపడానికి దేవుడు వారిని గొప్ప అభిషేకంతో నింపాడు. దేవుడు వారికి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ఇటు సతీష్ గారు, ఇందిరా సతీష్ గారు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏకీభవించి మంచి పరిచర్య చేస్తున్నారు. దేవుడు వీరికి ఇచ్చిన అభిషేకం ఏంటంటే భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి యవనస్తులను, అంటే చెడిపోతూ పడిపోతూ పారిపోతున్నటువంటి యవనస్తులను తీసుకొచ్చి ప్రత్యేకంగా గూడపల్లి గుబ్బలపాలెంలో ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా కేంద్రంలో వారందరినీ తీసుకొచ్చి కొన్ని నెలలు వారికి బైబిల్ తరబిదిచ్చి మరలా భారతదేశంలో అనేక రాష్ట్రాలకు వారు సేవకులుగా పంపాలని గొప్ప ఉద్దేశంతో వారు సేవను కొనసాగిస్తున్నారు. ఈ దినము ప్రత్యేకంగా మన గ్రేస్ టీవీ ఛానల్లో వారి సాక్షి విందాం. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, మిమ్మల్ని కూడా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క సేవకులు, సహోదరులు పాస్టర్ సతీష్ రాజు గారు, అదేవిధంగా ఇందిరా గారితో మనం ఉండడం చాలా సంతోషకరం. ఇక కొన్ని శ్రేష్టమైన విషయాలు క్లుప్తంగా దేవుని యొక్క సేవకులు పాస్టర్ కొల్లబత్తుల ప్రభాకర్ గారు వీరి కోసం వివరించి ఉన్నారు. ఇంకా నేరుగా వారు యేసును ఏ విధంగా అంగీకరించి ఉన్నారో వారికి మాటల్లో మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ అండి. నిజంగా ఈరోజు మీతో ఉండడం చాలా సంతోషకరం. ఈరోజు మీరు యేసును ఏ విధంగా మీరు అంగీకరించారు? ఎందుకనగా మీకోసం ఆలకించింది మీరు అన్యమతం నుంచి వచ్చి యేసుని అంగీకరించారని మేము ఆలకించున్నాం. కనుక మీరు యేసును అంగీకరించడానికి గల కారణం ఏంటి? ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించారా? లేకపోతే ఎవరైనా మీకు వాక్యం చెప్పి, లేకపోతే దీనిలోకి వస్తే ఏదైనా లాభం ఉంటుందని మీ వ్యాపారంలో కానీ, లేకపోతే ఏదైనా ఒక లాభం ఉందని మీకు చెప్తే మీరు యేసును అంగీకరించారా? ఏ విధంగా మీరు క్రీస్తును మీ జీవితంలోకి ఆహ్వానించారు? ప్రైజ్ ది లార్డ్. మరి నా పేరు సతీష్ అల్లూరి. మరి నేను యేసు ప్రభు వారిని ఎలా తెలుసుకున్నానో కొంచెం క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి కూడా సత్య అన్వేషణలో ఉన్నాను. అంటే సత్య అన్వేషణ అన్నది బ్రాడర్గా అన్నా యాక్చువల్గా ఒక మనిషికి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి, మంచి ఆలోచనలు వస్తున్నాయి, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, ఈ రెండు నావేనా అనే ఒక పెద్ద విషయంలో వీటిల్లో ఆలోచిస్తూ వీటిని ఎలా తెలుసుకోవాలి, మంచివే ఎందుకు రావు, ఎందుకు చెడ్డవి వస్తున్నాయి, నేనే రెండు ఎలా పాత్రలు పోషిస్తున్నాను అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా పెద్ద సమస్యగా తయారైంది. సో దీనికోసం నేను అనేక మందిని అడిగేవాడిని, ఇలాగ మనిషికి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అని. అంటే వాళ్ళకి తెలిసిన విధానంలో నువ్వు ధ్యానం చెయ్యనో, లేకపోతే యోగా చేయమనో, లేకపోతే శ్వాస మీద ధ్యాస పెట్టమనో, లేకపోతే ఏదో మరి మేము అన్యులం కాబట్టి మాకు పలానా పూజ చెయ్యి, అది చెయ్యి అని ఏదో చెప్పేవారు. ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉండేవాడిని, కానీ నాకు లోపల నెమ్మది వచ్చేది కాదు. సో ఎక్కడో ఈ వెతకటం ఇలా వెతుకుతూ
క్రమేపీ ఒక సమయంలో నేను ఇంకొక పెద్ద ఆయన కూడా 2008లో కొంచెం వయసు ఎక్కువ కదా, ఆయన ఏమన్నా చెప్పగలుగుతారేమో అని అందరినీ అడుగుతూనే ఉంటాను. సాధారణంగా ఆయన కూడా అలా అడిగాను. ఓకే, ఒక నిమిషం అండి. ఇక ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుందని ఇక ఆలోచన మీకు ఏ వయసులో వచ్చింది? అంటే మీ యవ్వన ప్రాయంలో అడుగుపెట్టిన అప్పుడా, లేకపోతే యవ్వన ప్రాయంలో ప్రవేశించక మునుపా? అంటే నేను చెప్తే మీరు నమ్మరు, కానీ ఐ థింక్ ప్రొబబలీ 3rd క్లాస్లో 4th క్లాస్ నుంచి నాకు అప్పటి నుంచే నాకు కూడా విచిత్రంగా ఉండేది. ఇదే నేను పుట్టడమే ఈ క్వశ్చన్తో పుట్టానా అనే ఒక అనుమానం కూడా ఉంది. బట్ ఐ వాజ్ క్వైట్ వరీడ్ ఫ్రమ్ దాట్ ఏజ్, అండ్ దాని ఏదోలాగా తెలుసుకోవాలి అనేది చిన్న వయసు నుంచే, చాలా చిన్న వయసు నుంచే. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నా ఫుట్బాల్ కోచ్ను కూడా అడిగాను నేను చిన్న వయసులో. దాదా ఒక మనిషికి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయని అడిగాను నేను. సో అది నాకు గుర్తుంది. ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ ఏజ్ ఐ వాజ్ సీకింగ్. నేను నెతుకుతున్నాను. క్రమేపీ నెతికే విషయంలో నేనేం చేశానంటే, ఉదయకాలం పూజాక్రమం పెంచేసి ఏమన్నా దీనికి ప్రతిఫలం దొరుకుతుందేమో అని ఈ దీపారాధన చేస్తూ ఇలాగా అనేక విషయాల్లోకి వెళ్ళిపోయాను, కానీ నెమ్మది మాత్రం రాలేదు. అప్పుడు నేను చెప్పినట్టుగా ఈ వ్యక్తిని ఎవరినైతే 2008లో కలిశాను, పెద్ద వయసు కదా, బాగా చదువుకున్నాడు, ఇతను ఏమన్నా చెప్తాడేమో, ఏదైనా సొల్యూషన్ ఇస్తాడేమో అనుకుంటున్నాను మీ యొక్క నా సమస్యని. నేను లాజికల్ ఆన్సరే చూస్తున్నాను. సో ఎక్కడో లాజికల్గా రీజనింగ్ మైండ్లో ఈ ఒక ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అలాగే ఆలోచిస్తారు కదా. సో ఇంటలెక్చువల్గానే నేను అడుగుతున్నాను, అందరూ కూడా ఇంటలెక్చువల్గానే చెప్తున్నారు, ఎక్కడ కూడా నాకు అది కనెక్ట్ అవ్వట్లేదు. మీరైతే సంతృప్తి చెందడం లేదు, వారికి సమాధానం చెందట్లేదు. వాళ్ళు చెప్పింది 2-3 రోజులు చేస్తున్నాను, తర్వాత దాని ప్రతిఫలం లేకుండా ఉండటం మూలంగా వాళ్ళు ఏదో చెప్పారు, ఇది సత్యము కాదు అని మళ్ళీ వదిలేసేవాడిని. అలాగా ఈ వ్యక్తిని నేను అడిగాను, ఇక్కడి నుంచి ఆలోచన వస్తుంది అని అంటే ఆయన అన్నారు, యేసు రక్తంలో దీనికి సమాధానం ఉంది అన్నారు. ఓకే, మీరు అడిగిన వ్యక్తి క్రైస్తవుడా అండి? క్రైస్తవుడని అప్పుడు తెలిసింది నాకు. ఓకే, అప్పటి వరకు తెలియదు ఆ యొక్క వ్యక్తి క్రైస్తవుడని అడగలేదు నేను. ఓకే, ఎంటెక్ చదివిన ఆయన, PhD సైంటిస్టు, అనేక దేశాలు తిరిగాడు. సో ఆ బ్యాక్గ్రౌండ్ చూసి, అతనుకున్న యొక్క అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ చూసి నేను అడిగాను, ఏమని అడిగానంటే, ఒక మనిషికి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయని అడిగాను. అడిగితే ఆయన ఏమన్నారంటే, చాలాసేపు ఆలోచనలో పడిపోయారు ఆయన, తొందరగా ఏమీ చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి ఆయన అన్నారు, యేసు రక్తములో దీనికి సమాధానం ఉంది అన్నారు. ఓకే, దానికి నేను అఫెండ్ అయ్యాను. ఎందుకంటే నేను ఏదో లాజికల్గా ఏదో చెప్తారని అనుకున్నాను, టెక్నికల్గా ఇంజనీర్ అయ్యి ఉండి స్ట్రైట్ అవే రిలీజన్లోకి వెళ్ళిపోతాడని నేను అనుకోలేదు. సో యేసు రక్తం అంటే నాకు ఇమీడియట్గా ఏం క్లిక్ అయిందంటే, ఇతను క్రిస్టియను, ఇతను నన్ను కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, లేకపోతే నాకు యేసు ప్రభు గురించి చెప్పడానికి అవకాశాన్ని వాడుకుంటున్నాడు అని నాకు లోపల అర్థమైపోయి, ఇంకా నేను అతను చెప్పేదానికి నేనేమీ రెడీగా లేను. అలాగ ఆయన చెప్పిన తర్వాత ఇంకా నాకు ఆయన అంటే ఇష్టం లేక, వీళ్ళు నన్ను ఈ విషయంలోకి తీసుకువెళ్తున్నారు కాబట్టి ఇది రాంగ్ ఏరియా, రిలీజన్ అనేది రాంగ్ ఏరియా, ఈజ్ రబ్బింగ్ ద రాంగ్ ఏరియా అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. ఇంకా అతనితో ఇష్టత లేక లోపల చాలా కోపం వచ్చింది అతని మీద. ఎవరో ఫారెన్ గాడ్ కావాలా మనకి, మన దేశంలోనే మనకే నేషనల్ స్పిరిట్ ఉండాలి కదా. ఇలాగా అతని మీద చాలా కోపపడ్డాను. లోపల బయట ఏం అనలేదు, కానీ లోపల మాత్రం ఇష్టపడలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆయన కూడా ఆలోచనలో పడిపోయాడంట. తర్వాత చెప్పాడు, మీరు అడిగిన ప్రశ్న ఆయన్ని కూడా చేసింది. అంటే ఆయన ఎలా ఆలోచింపజేసిందంటే, బైబిల్లో ఇంకా చాలా ఉన్నాయి కదా చెప్పటానికి. ఒక యేసు రక్తం అనే మాట నేను చెప్తే ఆయన అన్యుడు, అతనికి ఏం తెలుస్తుంది, ఐ థింక్ నేను ఇంకా ఏమన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిందేమో అనుకున్నాడంట. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. ఇంకా అక్కడ కూడా కుదురులేదు. ఈ మాట అన్నాడు కదా, లోపల కోపం, నా దేశంలో నాకే ఇతను కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాడా అని చెప్పి కోపం. ఆ కోపంతో ఇంకొకరి ఇంటికి వెళ్ళాను, ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. అక్కడ కూడా కుదురులేదు. తర్వాత నా స్నేహితుడు ఎవరో దుబాయ్ నుంచి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతాడంటే వాడిని చూడటానికి, ఇదంతా వైజాగ్లో జరిగింది. వైజాగ్ నుంచి నేను శ్రీకాకుళం వెళ్తుంటే మధురవాడ అనే ప్రాంతం వచ్చేటప్పటికి ఆ బస్సులో యేసు ప్రభువారిని నేను
దర్శించాను. యేసు ప్రభువారిని చూశాను. ఆ వెలుగుని చూసి ఇంకా దాన్ని తట్టుకోలేక కళ్ళు మూసేసుకుని నేను అంటే ఆ వ్యక్తి యేసు ప్రభువే అని మీరు ఎలా గుర్తించగలిగారు ఆ సమయంలో? అంటే నేను అప్పట్లో గుర్తించలేకపోయాను. ఓకే. అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఆయనకి పెట్టిన నేను పేరు వచ్చి రక్తమా, రక్తం. రక్తం, ఓకే. ద బ్లడ్. ఓకే. ఈయన అన్నారు కదా యేసు రక్తంలో నీకు సమాధానం ఉందని. అవునవును. సో ఇప్పుడు నేను ఆ రక్తం వచ్చారు అని నాకు తెలిసింది. ఓకే. ఆయన ఆ వెలుగుని చూడలేక నేను కళ్ళు మూసేసుకుని నేను ఘోర పాపిని, మీరు నా దరికి రావద్దు, నేను చనిపోతాను అని అంటున్నాను. ఆ రక్తము అనే వ్యక్తికి రక్తం అని పేరు పెట్టలేము మనం, కానీ నేను ఆ టైంలో ఆయన రక్తం అని సంబోధిస్తున్నాను. ఓకే. ఆయన సమీపిస్తుంటే నా హృదయం అంతా కరిగిపోతుంది ఓకే. ఆయన సన్నిధికి. ఈలోపు నేను నేను చేసిన పాపాలన్నీ చూపెడుతుంటే పెద్ద స్క్రీన్లో నేను అవన్నీ చూసి ఒప్పుకుంటున్నాను. అవును, ఈ పాపాలన్నీ నేను చేశాను, నన్ను క్షమించండి అని ఇలాగ కన్ఫెషన్లోకి వెళ్ళిపోయాను. నన్ను ఒక బలమైన మేఘం లాంటిది, అంటే పరిశుద్ధాత్ముడు నన్ను ఆవరించేసి, ఇప్పుడైతే నేను దానికి భాష శైలి ఇవ్వగలుగుతున్నాను. అప్పుడైతే ఒక మేఘం అనేవాడిని. ఒక ఉదయాన్నే మంచులో తడిసిపోతే ఎలా అయిపోతాం అలాగా ఆ మేఘంలోంచి నేను అన్ని కన్ఫెషన్స్ చేస్తున్నాను. ఆ మేఘం నా మీద ఆవరించి ఉన్న మూలంగా బండరాయి లాంటి నా హృదయము మొత్తం పగలగొట్టి మెత్తగా అయిపోయింది. అన్నీ ఒప్పుకుంటున్నాను. సాధారణంగా ఒప్పుకోను, నేనెందుకు పాపం చేస్తాను, ఇది పాపం ఎలా అవుతుందని ఆర్గ్యూ చేస్తాను. కానీ ఆ సమయంలో మాత్రం కంప్లీట్గా పరిశుద్ధాత్ముడు ఆంక్షన్లో ఉన్నందుకు అన్ని తప్పుల్ని ఒప్పుకుంటున్నాను, క్షమాపణ అడుగుతున్నాను. ఇది సుమారు 2 గంటల సేపు జరిగింది. ఇదంతా కూడా బస్సులోనే ట్రావెల్ టైం. మరి బయటి జనానికి ఇది వెళ్ళిందంటారా, లేకపోతే దర్శనం చూస్తున్నారా దీన్ని మీరు? ఇది నాకు ఆయనకి మధ్యన జరుగుతాను తప్ప బస్సులో ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియదు. నేను ఏదో పడుకుని పోయాను అనుకుంటున్నారు తప్ప ఆ వెనకాల అంతరాక్షి ఏదో ఆడుతున్నారు. ఆ గోల కూడా నాకు వినపడలేదు ఈ సమయంలో. మీరు మీకు ఆయన మధ్య జరుగుతున్న యొక్క సందర్భం కూడా జనాలకు అర్థం కాదు, తెలీదు. నా పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఏం జరుగుతుందో తెలీదు. సో ఎప్పుడైతే నేను ఈ కన్ఫెషన్ చేశాను 2 hours తర్వాత బస్సు అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఎవరో వచ్చి లేపితేనే కానీ లేగలేని పరిస్థితి. అప్పుడు నేను లేచి చూస్తే అప్పటికే ఆ ఊరు వెళ్ళిపోయాము, శ్రీకాకుళం. అప్పుడు ఆలోచనలో పడిపోయాను, ఇదేంటి ఎంత దూరం నేను ఎంతసేపు కళ్ళు మూసుకుని ఎలా ఉండగలిగాను, అందులోని ఇదేమో 2-3 సెకండ్లే కదా అయ్యింది అని అనిపిస్తుంది. నేను నాకైతే శరీరంలో లేను, బస్సులో కూడా లేను, కరెక్ట్గా ఆయన ఎదురుగుండా, సింహాసనం ఎదురుగుండా ఉన్నాను. ఆయన ఎదురుగుండా అన్ని పాపాలు ఒప్పుకుంటున్నాను, అది మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది. ఈ ఎన్కౌంటర్ అంటే ఇది యేసుప్రభు వారికి ఎదురుపడ్డారు, సంధింపు రైట్ వర్డ్. సో ఇది అయిన తర్వాత నేను ఆ బస్సులో దిగిన తర్వాత కూడా చాలా దూరం నేను తేలిపోతున్నాను. అది నాకు మళ్ళీ భయం కలిగింది. ఇదేంటి, నేను ఇప్పుడు శరీరంలో ఉన్నానా, లేకపోతే నేను అదేయో ఏమన్నా ఆత్మనైపోయానా, తేలుతున్నానేంటి అని భయం కలిగింది. నన్ను ఏమన్నా ఈ క్రిస్టియన్ దేవుడు చంపేశాడా, మరి నేనెందుకు గాల్లో తేలుతున్నాను, నేనెందుకు పాపాలు ఒప్పుకుంటున్నాను, ఈ వింతలన్నీ జరుగుతున్నాయి అంటే ఈ క్రిస్టియన్ దేవుడు నన్ను చంపేశాడు అని ఒక భావం వచ్చింది. అది యాక్చువల్గా ఫిజికల్గా కరెక్ట్ కాదు, కానీ బస్సు ఎక్కిన ఆ వ్యక్తిని మాత్రం ఆయన చంపేశారు. అంటే బస్సు ఎక్కిన ఆ పాపపు రూపాన్ని మాత్రం ఆయన సంపూర్ణంగా తీసివేశారు. ఇప్పుడు సమస్తము నూతనం అయింది అంటారు కదా, అలాగే నేను బస్సు దిగేటప్పటికి ఐఎమ్ కంప్లీట్లీ ఆ డిఫరెంట్ నూతనమైన వ్యక్తిగా మార్చబడ్డారు. ఆ అనుభవాన్ని నేను ఫిజికల్గా కూడా సెన్స్ చేశాను. ఎందుకంటే ఐ వాజ్ సో లైట్, ఐ వాజ్ వాకింగ్, ఇంకా నేల తగలకుండా చాలా దూరం నడిచేటప్పటికి నాకు భయం కూడా కలిగింది. అంటే మీకు స్పర్శ అనేది తగలడం లేదు, కింద నేల తగలట్లేదు. అప్పుడు నేను ఈ బటన్ తీసి లోపల చేయి పెట్టి కూడా చూశాను నేను ఉన్నానా లేదా అని. అంతలాగా మళ్ళీ తిరిగి జన్మించిన అదే నికోడమస్ అడుగుతాడు కదా జీసస్ని, మళ్ళీ మనుషుడు ఏ విధంగా ఎలా తిరిగి జన్మిస్తాడు, మళ్ళీ తల్లి గర్భంలో మళ్ళీ ఎలా ప్రవేశిస్తాడు అంటే ఆయన అంటారు కదా, ఆత్మలోను నీళ్ళలోను నువ్వు మళ్ళీ జన్మిస్తేనే కాదు. ఆ అనుభవం నాకు అయ్యింది. అది దిగిన తర్వాత మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి
అందరూ ఏమనుకుంటున్నారంటే నేను బాగా తాగేశాను అనుకుంటున్నారు. ఎందుకంటే ఎందుకని అలా అనుకుంటున్నారు? తూలుతో ఉన్నారా? నేను తోలుతా ఉన్నాను. ఇంకోటి వచ్చి నా ముఖ కవలికలు కానీ నా భావాలు కానీ ఎలా ఉందంటే అదేదో తన్మయత్వం చెందుతూ అంతరంగంలో దేనో ఏమంటారంటే ఏదో ఇన్నరో ఎక్స్పీరియన్స్ కానీ అవుట్వర్డ్ అపీరెన్స్ కూడా మారింది. అవుట్వర్డ్ అపీరెన్స్ కూడా ఎక్కడో గాల్లో చూస్తున్నాను, ఏదో సంతోషము, ఏదో నాలో నీలో నవ్వేసుకుంటున్నాను. ఇవన్నీ నాకు తెలీదు. కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం వీడు తాగేశాడు, అందుకనే వీడికి తెలియట్లేదు, కంట్రోల్లో ఉండట్లేదు. అంటే బస్సులో లేచి నుంచుందాం ఉన్నప్పుడు కూడా నేను లెఫ్ట్కి రైట్కి పడిపోతున్నాను. అది కూడా నాకు అర్థం కాలేదు ఎందుకు పడిపోతున్నాను అంటే. ఇప్పుడు తాగింది పరిశుద్ధాత్ముడని తర్వాత నాకు తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అంటున్నారు, చూడు మీ ఓడి పరిస్థితి ఏం బాగోలేదని. నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా నా భాష కూడా అదేదో పాటలాగా చెప్తున్నానంట. మామూలుగా అంతా కూడా మధురంగా, అంతా కూడా అదేదో జాయ్లో, సంతోషంలో, ఉత్సాహంలో, ఒక రకమైన జోష్లో మాట్లాడుతుంటే అందరూ ఓహో వీడు బాగా తాగేశాడేమో అనుకుంటున్నారు తప్ప ఈ ప్రభుని దర్శించిన మూలంగా నాలో వచ్చిన సంతోషం అని, నెమ్మదని నాకు అర్థం కాలేదు. బస్సు దిగిన తర్వాత కూడా నాకు తర్వాత ఇప్పుడు చాలా రోజులకి బైబిల్ చదివినప్పుడు కూడా నాకు ఇక ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు గుర్తించారా? ఇక నాలో ఇక మార్పు కలిగింది అనే విషయాన్ని మీకు గుర్తించారా? బయట వాళ్ళు చెప్పారా? అంటే నాకంటే ఎక్కువగా బయట వాళ్ళు చెప్పడం కూడా నేను గమనించాను. నాకైతే నా గుర్తింపు ఏంటంటే పెద్ద పాపపు మూట మాత్రం నా ఒక భారం తీసేసినట్టు నాకు మెడ మీద నుంచి బరువైన కాడి తీసేసినట్టు తెలిసిపోయింది. అది ఆ అనుభవం ఒకటి నాకు. నేను కంప్లీట్గా ఏదో పొందుకున్నానని నాకు తెలిసిపోతుంది. ఎందుకనంటే నేను మాటికి ఆయన ఒక మాట అడిగేవాడిని, ఇది మళ్ళీ నాకు ఇవ్వవు కదా ఈ పాపపు మూట, లేకపోతే నన్ను వదిలి వెళ్ళవు కదా, నాతోనే ఉంటావు కదా, నాకు నువ్వు కావాలి అని ఒక డీప్ ఇంటిమేట్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయాను. సో అది నేను ఎందుకు అలా వెళ్ళానంటే నేనేదో పొందుకున్నానని నాకు తెలుసు. సో దాన్ని నేను పోగొట్టుకోవటానికి ఇష్టంగా లేను. అంటే నేను ఆయన పరిశుద్ధతని పొందుకున్నాను అన్నది మాత్రం ఆ సిలువలో ఆయన కార్చిన రక్తంలోంచి నాకు ఆయన సంపూర్ణంగా నా మీద ఉన్న అన్ని కొట్టివేసి, తుడిచివేసి, పాపాన్ని తీసివేసి నన్ను మళ్ళీ ఆయన పరిశుద్ధతో నింపేశారని తెలిసిపోయింది. ఇది నాకు కావాలి ఇప్పుడు. అందుకని ఆయన మాటికి నేను అడుగుతూ ఉండేవాడిని, నాతో ఉన్నారా అని ఇసిపిస్తూ ఉండేవాడిని. ఇలాగ నేను బస్సులో ప్రభుని తెలుసుకున్నాను. ఆ తర్వాత చూస్తే ఇది చాలా 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 సందర్భాల్లో బైబిల్లో కూడా మనం చూస్తాం. ఏంటంటే సౌలు పౌలుగా మారిన సందర్భం చూస్తే అపోస్తలుల 9లో కూడా తను గుర్రం నుంచి వెళ్తూ కింద పడిపోతాడు. దమస్కు మార్గంలో వెలుగుని చూసి కింద పడిపోతాడు. అప్పుడు అది చదువుతున్నాం, నేను అనుకున్నా ఐ హ్యావ్ కమ్ అక్రాస్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ కదా, ఇది సేమ్. తర్వాత కాలంలో అలా రిలేట్ అయ్యాను. మా బస్సులో మాత్రం నేను బ్లడ్ అని సంబోధించేవాడిని, యేసు అని కూడా అనేవాడిని కాదు. అప్పుడు ఆయన యేసు అని మీరు తెలిసినా, లేకపోతే తెలిసి కూడా ఆయన పేరు అట్టర్ చేయడానికి అంటే నేనేం చూశానంటే ఈ రక్తమే వచ్చి నన్ను విమోచించింది కాబట్టి ఆయన రక్తము అనేవాడిని. ఆ తర్వాత ఏ స్నేహితుడైతే నాకు ఈ విషయాలు చెప్పాడో అతని దగ్గరికి వెళ్ళి నేను అన్నాను, ఎస్టర్డే ఐ మెట్ యువర్ గాడ్ ఇన్ ద బస్. నెక్స్ట్ డే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అన్నా, చాలాసేపు ఇది పంచుకోవడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే చెప్పేనా వాళ్ళకి తెలిసిపోతుంది, మళ్ళీ నేనేమన్నా క్రిస్టియానిటీ పుచ్చుకున్నానా లేకపోతే మతం మారేనా, ఇదివరకు మేము ఏడిపించిన వాళ్ళమే హల్లెలూయా గ్యాంగ్ అని, సో ఇప్పుడు నన్ను కూడా ఎవరన్నా ఏడిపిస్తారేమో అని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ దీన్ని చెప్పాలా వద్దా అని చెప్తూ మళ్ళీ అతని దగ్గరికి సాయంత్రం వరకు వెళ్ళి అన్నా, నేను ఇలాగా నిన్నటి రోజున నేను బస్సులో మీ దేవుణ్ణి కలిశాను. ఇంగ్లీష్లో ఏమన్నా అంటే ఎస్టర్డే ఐ మెట్ యువర్ గాడ్ ఇన్ బస్.
ఇది నేను ఎంత సింపుల్గా అనేసానంటే అది ఆయనకి అంత సింపుల్ కాదు కదా. అవును. సో ఈ వ్యక్తిని కలుసుకుంది కాదు కదా. సో ఆయన కమ్ అగైన్ అన్నాడు. కమ్ అగైన్ అని 3 సార్లు నా చేత చెప్పించుకున్నాడు. నేను ఎస్టర్డే ఐ మెట్ యువర్ గాడ్. ఇంకా తర్వాత ఏంటి ఇన్నిసార్లు అడుగుతున్నాడు అనుకుంటా. అప్పుడు ఆయన అన్నాడు, మరి ఇప్పుడు నీకు ఎలా ఉంది అన్నాడు. ఐఎమ్ రెస్టింగ్, ఐ హ్యావ్ పీస్ అండ్ జాయ్. నా అంతరంగం అంతా నెమ్మదితో నిండిపోయింది, నేను విశ్రాంతిని అనుభవిస్తున్నాను, జీవజలాలు నా కడుపులోంచి బయటికి పొంగి పొరలాడుతున్న ఒక రివర్స్ లాగా ఎంత సంతోషంగా ఉందో. అంటే ఇప్పుడు మరి నా నుంచి ఏం కావాలి అన్నాడు. ఈ పాపపు మూట ఆయన ఏమన్నా మళ్ళీ నాకు ఇస్తాడా అంటే ఇవ్వడు, ఎక్కడో వెనక్కి విసిరేశాడు, ఇంకెప్పటికీ జ్ఞాపకం చేసుకోడు అని అంటే అప్పుడు నాకు నెమ్మది వచ్చింది. రెండోది ఏంటంటే నేను అతన్ని ఏం అడిగానంటే ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ హిమ్. నాకు ఈయన గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది, ఈ బ్లడ్ గురించి యేసు గురించి తెలుసుకోవాలని ఉంది అంటే ఆయన అన్నారు, మా క్రిస్టియన్స్ ఆయన గురించి రాసిన బుక్ని బైబిల్ అంటారు, నీకేమో ఆ మాట చెప్పగానే ఒళ్ళంతా ఏదో నీకు ఎలర్జీ అయిపోతుంది, నువ్వు అన్యుడు కాబట్టి హిందువు కాబట్టి ఓ పని చేయి, అది బస్సులో కల్పించిన ఆయన డైరీ అని అనుకుని చదువు, అప్పుడు నువ్వు చదవగలుగుతావు అన్నారు. నాకు ఆ రీజనింగ్ నచ్చింది. పర్లేదులే, ఇన్ని బుక్కులు చదివాం, అన్నీ చదివాం, అన్ని మత గ్రంథాలు చదివాం, ఇది ఒక్కటి ఎందుకు చదవకూడదని చెప్పి చదువుతానని అన్నాను. అంటూనే నా జేబులో పెద్ద చిట్టా రాశాను. నేను అప్పుడు దాకా పూజించినవన్నీ పేర్లు రాసి, మరి వీళ్ళంతా ఎవరో పొద్దున్నే నేను వీళ్ళందరికీ రోజు మొక్కేవాడిని, మీ దేవుడే దేవుడా, మా దేవుడు కాదా అని మళ్ళీ ఆయనతో లేనిపోని గొడవల లాంటిది ఒకటి ఆర్గ్యుమెంట్ లాంటిది పెడితే ఆయన నాతో ఏమన్నారంటే, అదేంటి సతీష్, మొన్నటిదాకా నువ్వే మొక్కే వాటిని, అట్ల గురించి నువ్వు చెప్పాలి, జీసస్ గురించి అంటావా, నీకు చెప్పాను, ఆయన వచ్చి నేను కలిశాడు, నాకు దీనికి సంబంధమే లేదు. సో ఇప్పుడు నువ్వు ఏదైతే పొద్దున్న మొక్కేవాడు 30 ఏళ్ళగా, నువ్వు వాళ్ళ గురించి నాకు చెప్పాలి. ఐ నో నథింగ్. నేను చెప్పినోడు నిన్ను వచ్చి బస్సులో కలిశాడు, ఆయన గురించి నీకు ఇంకా కావాలంటే ఈ బైబిల్ కొనుక్కో అని నాకు నచ్చాడు ఆయన. అవును, హౌ విల్ యు నో, ఆయన క్రిస్టియన్ వీటి గురించి ఏం తెలుస్తుంది, నేనే అతనికి చెప్పవలసింది పోయి ఆయన అడిగితే నాకేం చెప్తాడు అని చెప్పి ఐ వాజ్ కన్విన్స్డ్. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళి ఆయన మాత్రం అన్నాడు, నీలో విపరీతమైన మార్పు ఉంది, నీ ముఖం తేజస్సుగా వెలిగిపోతుంది, దేవదూతలా ఉంది, ఒక మచ్చ డాగు రింకెల్ కూడా లేదు, నువ్వేంటి ఇలా ఉన్నావు అని. అప్పటికీ ఒక 20 మంది అని ఉంటారు. ఓకే, ఈ యొక్క సంఘటన మీరు ఇక ఎన్కౌంటర్ ఎదుర్కొన్నప్పటికీ మీకు వివాహం అయిందండి? నాకు వివాహం అయింది, 2 పిల్లలు. 2008 జనవరి 24 సాయంత్రం 6 to 8 ఈ సంఘటన జరిగింది. ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మీరు నిద్రలో లేపినా నేను యేసుని ఎప్పుడు కలిసాను అన్నది నేను మర్చిపోలేని అనుభవం. ఇక మీరు క్రీస్తును కలుసుకున్నారని ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందనే విషయాన్ని ఇక భార్యతోని అదేవిధంగా తల్లిదండ్రులతో చెప్పినప్పుడు వారి యొక్క స్పందన ఏంటి? మరి ముఖ్యంగా ఈయన ఎన్కౌంటర్ కోసము యేసు ప్రభువుని ఆయన దర్శించిన తర్వాత, కలుసుకున్న తర్వాత ఆయన మీతో ఎలా పంచుకున్నారు, ఇలాగ నేను యేసు ప్రభుని కలుసుకున్నానని చెప్పినప్పుడు మీ యొక్క స్పందన ఎలా ఉంది? ప్రైజ్ ది లార్డ్ సార్. చాలా ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే ఒక హిందూగా మాకు అసలు యేసు ప్రభు అంటే ఎవరో తెలీదు, గాస్పల్ కూడా మేము ఎప్పుడు వినలేదు అంతకుముందు. చిన్న ఇలా చర్చెస్కి ఏదైనా కేక్ తినడానికి క్రిస్మస్ పార్టీకి వెళ్ళటం వరకే తప్ప ఈయనే దేవుడు అన్నది ఫస్ట్ ఈయన ద్వారానే మా ఇంట్లోకి సువార్త అన్నది వచ్చింది. వచ్చినప్పుడు మొదటగా ఆశ్చర్యపోయాం, ఈయన సృష్టికర్త, ఈయన శ్వాస పోసిన దేవుడు, ఈయన పాపాలన్నీ కడిగేసిన దేవుడు, ఈయన వల్ల మనం నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్తాము, మోక్షం లభిస్తుందని చెప్పారు. ఇవన్నీ ఎవరు చెప్పారు? ఈయనే చెప్పారు, సతీష్ గారు చెప్పారు. ఈయనే చెప్పారు. చెప్పినప్పుడు ఫస్ట్ డైజెస్ట్ చేసుకోలేకపోయాము, ఎందుకంటే అందరి దేవుళ్ళు ఒకటే అనే కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి మనకి స్కూల్స్లో నేర్పారు కాబట్టి అట్లా మనం ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నట్టు వెళ్ళిపోతున్నాం. కానీ
ఈయన ఒక్కడే దేవుడు అన్నది డైజెస్ట్ చేసుకోలేకపోయాను. ఈయన కూడా దేవుళ్ళలో ఈయన ఒకరైతే ఒక ఓకే, దేవుడైతే ఓకే పర్వాలేదు, అంతేగాని కానీ ఈయన ఆయన ఒక్కడేనా ఒక్కడే అంటే కొంచెం కష్టమే. ఫస్ట్ కష్టమైంది. కానీ ఈయన చెప్పిన మాటలన్నీ ఆలోచిస్తుంటే ఈయన ఏం చెప్తారు, అస్తమాటు కూడా ఆయన ప్రేమ గురించి చెప్పటం. దేవుడు మా జీవితంలో ఎప్పుడు కూడా నేను అది హిందూ, నేను ఎప్పుడు కూడా దేవుడు ప్రేమిస్తాడు అన్నది వినలేదు ఎప్పుడు. మా వారు చెప్తున్నారు, యేసు ప్రభు ప్రేమమయుడు, ఆయన నిన్ను ప్రేమించి ఆయన సిలువలో మరణించారన్నది ఏ హిందూకైనా మైండ్ బ్లోయింగ్. ఎవరు కూడా మా కోసం చనిపోయారు అన్నది ఎవరు చెప్పలే, ఎవరు చనిపోలేదు. ప్రేమిస్తున్నారన్నది ఎవరికీ తెలియదు అసలు. దేవుడు ప్రేమించడం అనేది తెలియదు, భక్తి చేయాలి అంతే. భక్తి చేయాలి, ఏదో మనకు ఉన్నది పెట్టాలి, ఆ నైవేద్యం అంతేవరకే. కానీ మనల్ని ఒక ఆయన ప్రేమిస్తున్నారు, మన కోసం మరణించారు అన్నది ఏ మనిషికైనా అన్నేళ్ళ జీవితంలో ఏ రోజు కూడా మీరు ఎవరి ద్వారా కూడా వినలేదండి. చాలా సంతోషించాను, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏంటంటే మనం చచ్చిపోతే మన ఆత్మ మోక్షాన్ని లభించాలంటే ఏ దేవుడిని నమ్ముకోవాలి, మా వాళ్ళలోనే ఎవరైనా నమ్ముకోవాలి, ఎవరి హై పవర్ ఉన్న దేవుడు అని ఆలోచించేదాన్ని నేను. మా మదర్ని కూడా చిన్నప్పటి నుంచి అడిగేదాన్ని. ఓకే, ఈ విషయం మీరు భారీగా తప్పక భరించాలి, అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఖచ్చితంగా మీరు వారితో కలిసి జీవించాలి. కానీ ఈ విషయాన్ని ఇలాగా మీ అల్లుడి గారు ఇలాగా యేసు ప్రభుని కలుసుకున్నారట, ఆయన్నే వెంబడిస్తారట అని, లేకపోతే ఇక్కడి నుంచి నేను కూడా ఆయననే మన భర్తతో కూడా కలిసి ఆరాధిస్తానని చెప్పినప్పుడు మీ తల్లిదండ్రుల యొక్క స్పందన ఏంటి? వారు మిమ్మల్ని ఏమన్నారు? ఎగతాళి చేశారు చాలా. ఎగతాళికి ఒక హిందూ కుటుంబం దేవుడిని నమ్ముకుంటే విపరీతమైన ఎగతాళికి గురవుతుంది. అంటే వాళ్ళ మాటలకి చచ్చిపోవాలనిపిస్తుంది అనమాట, వెనక్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది చాలా. కానీ దాన్ని తట్టుకుంటేనే కదా, యేసు ప్రభు అన్ని కష్టాలు అనుభవించి తట్టుకుంటే మనం కొన్ని మాటలు తట్టుకోలేమా అనే ఒక ఇన్నర్ వాయిస్ మళ్ళీ మమ్మల్ని వాక్యం ద్వారా బలపరిచి, నేను ఈ ప్రభు కోసం ఈ మాత్రం భరించలేనా, ఈ అవమానాలు కూడా తట్టుకోలేమా, మరి ఏదో కావాలి అంటే ఏదో వదులుకోవాలి. సిలువలో మరణించాలి అంటే మనం ఎలాగో వెళ్ళి అక్కడ మరణించలేం, కానీ కొన్ని విషయాల్లో మరణించాలి, తట్టుకోవాలి అన్నది వాక్యం ద్వారా మాకు అర్థమయ్యి, నీ మీద అబద్ధ మాటలెల్ల పలికినప్పుడు నువ్వు ధన్యురాలువి, పరలోకమందు నీ ఫలం అధికం. ఇవన్నీ కూడా మీకు తర్వాత కాలంలో మీకు తెలిసినాయి కదా? ఎందుకంటే రావటమే బైబిల్ చదవటం స్టార్ట్ చేసాం. ఓకే, అందుకని చదివేవారా లేకపోతే ఫస్ట్ ఈయన చదివినప్పుడు నేను అసలు ఊరుకునేదాన్ని కాదు. నాకు కళ్ళల్లోంచి నీళ్ళు రావటం, ఏడుపు, అంటే విపరీతంగా రెసిస్టెన్స్ ఉండేది నాలో. చదవద్దు మీరు ఇంట్లో బైబిల్ చదవద్దు అనేదాన్ని. ఒక రకమైన చిరాకు వచ్చేసేది, చాలా కోపం వచ్చేది. అంతకుముందు మాట్లాడడానికే భయపడిపోయేదాన్ని. బైబిల్ తీస్తే నాకు ఎక్కడలేని ధైర్యం వచ్చేది, ఆయన తీస్తుంటే నాకు కోపం వచ్చేసేది, వద్దు మీరు చదవద్దు అని. అంతకుముందు ఆయన కోపంగా ఉండేవారు, నేను భయంతో ఉండేవారు, చాలా భయం. మాట్లాడటానికి ఎవరు ఇంట్లో సాహసించే వాళ్ళు కాదు. అదే అందుకే అంత మారిపోయేటప్పటికి షాక్ అయిపోయాం మేము. కానీ నేను కోపడినప్పుడు అది నేను కాదు, ఏదో తెలియని ఒకటి నాలోంచి కోపం వచ్చేది. నాకు తెలిసేది అది నేను కాదని. సరే, మీకు ఇక భార్య కనుక తప్పక అర్థం చేసుకున్నారు, మీతో కలిసి నడుస్తూ ఉన్నారు. మరి తల్లిదండ్రులు, మీ యొక్క బంధువులు ఏ విధంగా స్పందించారండి? మీరు యేసు ప్రభుని తీసుకొచ్చినప్పుడు విదేశీ దేవుని తీసుకొచ్చారని కోప్పడ్డారా? వాళ్ళ స్పందన ఏంటి? అంటే నేను మా మమ్మీ ఇద్దరం కలిపి ఉదయమే దీపారాధన ఇవన్నీ చేసేవాళ్ళం. సో అది ఆపివేసి చాలా రోజులు అయింది. సో మా మమ్మీ ఏమన్నారంటే, మనం మళ్ళీ దీపారాధన అది చేద్దాం, నువ్వు రా, చాలా రోజులు అయిపోయింది అని చెప్పినప్పుడు నేను ఏమన్నానంటే, ఇంకా అవసరం లేదు అన్నాను. ఈ యేసు ప్రభుని ఇలా బస్సులో కలిసినట్టు తనకు తెలియదు, ఇంకా చెప్పలేదు. అవసరం లేదు అని అన్నప్పుడు తను ఎందుకని అవసరం లేదు అని, దొరికేశాడు కదా అన్నాను. ఎవరు దొరికేశారు? దేవుడు దొరికేశాడు. అప్పుడు తను కూడా ఉత్సాహంగానే మా ఒక దేవుడు మందిరం వైపు చూపెట్టి, లెఫ్ట్ వైపు ఉన్నాయని ఈయన దొరికారా, మధ్యలో ఉన్నాయని దొరికారా, చివరు ఉన్నాయని దొరికారా అని అక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు, అందరు చిత్రపటాలు అన్నీ చెప్తున్నారు. ఎందుకంటే తను కూడా వీళ్ళు ఎవరన్నా కలిశారేమో అని అనుకుందో ఏంటో మరి. నేనైతే లేదమ్మా, నేను బస్సులో వెళ్తుంటే క్రిస్టియన్ జీసస్ క్రైస్ట్ ఉంటాడు కదా, ఆయన నాకు కలిశాడమ్మా, ఆయనే దేవుడు, సృష్టికర్త,
ఆయనకి నా గురించి మొత్తం తెలుసు. నన్ను కలిసినప్పుడే నేను నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. ఆయనే నన్ను సృష్టించినవాడు. నాకు కంప్లీట్గా తెలిసిపోయింది. ఇంకా ఇవన్నీ మనం ఏదో సత్యాన్ని నెతికే విషయంలోనో లేకపోతే తల్లిదండ్రులు అనాథగా వస్తున్న సందర్భంగా ఇదేదో మనం చేసాం, కానీ ఆయనే సృష్టికర్త అని అన్నాను. అనగానే మా మమ్మీ తక్షణమే మాత్రం ఆయన చాలా శక్తిమంతుడని నేను విన్నాను అని అంది. కానీ మరుక్షణమే తేరుకుని మనకి ఇలాంటివి కుదరవు మన కుటుంబంలో అని చాలా రెసిస్ట్ చేసింది. తను సత్యవంతుడు అని ఆమె విన్నారు, ఆమెకు కూడా తెలుసు, కానీ అంగీకరించడానికి మాత్రం అంటే తనకు కూడా మరి ఎప్పుడన్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు యేసు ప్రభుకి ప్రార్థన చేస్తే ప్రభు తీసివేశారేమో, అవి నాతో చెప్పలేదు, కానీ పంచుకోలేదు. అలాగా తనకి అనుభవం ఉంది. యేసుప్రభు వారు శక్తిమంతుడని నేను విన్నాను అని అంది. కానీ మనకి ఇలాంటివి కుదరవు. రేపొద్దున నువ్వు చాలా ఇబ్బందులు పడతావు. మరి మనం హిందువులు కాబట్టి రేపు నీ పాపకి పెళ్ళికి ఎవరో ఎదరకు రారు. మన కుటుంబం. మీకు ఎంతమంది పిల్లలండి? మీకు 2 పిల్లలండి, ఒక పాప ఒక బాబు. ఓకే. సో పాపకి వివాహం అవ్వదు అనే ఒక భయం మా మమ్మీ పెట్టడానికి పుట్టించారు. నేను దాన్ని చిన్నపిల్లమ్మ, ఇప్పుడు నాకు సృష్టికర్త దొరికిన తర్వాత పాప పెళ్లి గురించి నేను ఎందుకు వర్రీ అవుతాను అని అంటే, నీకు ఎవరో డబ్బులు కూడా ఎవరో నువ్వు వ్యాపారం చేస్తావు కదా, నీకు అప్పు పుట్టదు లేకపోతే పెట్టుబడి రాదు అని చెప్తే, అమ్మ సృష్టికర్త దొరికిన తర్వాత ఇంకా డబ్బు కూడా ఆయనే ఇస్తాడులే, మనుషులు వైపు చూడవలసిన అవసరం లేదు అని అంటే, తను అలా కాదు కుదరదని చాలా గొడవ పెట్టింది, రెసిస్ట్ చేసింది. మరొకసారి తనతో నాకు ఎక్కడ ఇబ్బంది అయిందంటే, ఈ బ్యాప్టిజానికి నేను సిద్ధపడి ఒక రోజున ప్రభు మాట్లాడితే నేను ఇంకా బ్యాప్టిజానికి సిద్ధపడి వెళ్ళిపోతాను. తీసుకోమని ఎవరైనా చెప్పారా మీరు చర్చికి వస్తే? అంటే మామూలుగా కంటిన్యూస్గా నేను ఫస్ట్ ప్రభుని తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆయన ఇది నీకు బస్సులో కనిపించిన ఆయన డైరీ, ఇది క్రిస్టియన్ బైబిల్ అనుకోకు, మత గ్రంథం అనుకోకు, ఆ యేసుప్రభు వారి డైరీగా నువ్వు చదువు, అప్పుడు నువ్వు ఇష్టపడతావు అన్నప్పుడు నేను అది 3 నెలలు బాగా చదివాను. చదువుతున్నప్పుడు నాకు అనేక విషయాలు అంతరంగంలో నిలకడగా ఉన్న ఒక స్వరము ద్వారా వినపడేవి. ఏదైనా అర్థం కాకపోతే ఎర్ర బస్సులో కనిపించిన ఓ పెద్ద ఆయన, ఇదేంటో నాకు చెప్పవా అంటే ఆయన బోధించేవారు. సో అలాగా ఒక రోజు నన్ను ఈ చేతుల్ని బలపరుస్తాను అని అన్నారు ఆయన. చేతులు బలపరచడం అంటే ఏంటో అర్థం కాలేదు, కానీ తర్వాత ఆయన నీళ్ళ బ్యాప్టిజానికి నాకు ప్రేరేపిస్తున్నారని తెలిసి నేను దానికి సిద్ధపడినప్పుడు అప్పుడు మళ్ళీ మా తల్లి మళ్ళీ నా భార్య అందరూ కూడా రెసిస్ట్ చేశారు. ఎందుకంటే మా మమ్మీకి మరి ఎలా తెలుసో తెలియదు, కానీ నువ్వు బ్యాప్టిజానికి వెళ్ళావా ఇంకా నువ్వు నా కొడుకువు కాదు, ఇంకా మళ్ళీ తిరిగి రావు అని ఏదేదో. రావు అనేది ఇంటికి తిరిగి రావానా లేకపోతే వాళ్ళల్లోకి ఇంకా వాళ్ళల్లోకి ఇంకా నేను ప్రభుని పట్టుకుని వెళ్ళిపోతాను, మళ్ళీ వెనక్కి ఇంకా రాను అని తన అంటూ నాకు గుర్తుంది. నేను అలా కాదు, నేను మరి ఖచ్చితంగా నాకు ఈయన కనిపించారు, మిగతా వాళ్ళు కనిపించలేదు, మిగతా వాళ్ళు నాతో మాట్లాడలేదు, మిగతా వాళ్ళు నన్ను ముట్టుకోలేదు, మిగతా వాళ్ళతో నేను మాట్లాడిన మాటలు వాళ్ళు వినలేదు, ఇవన్నీ నాకెందుకు, ఇప్పుడు ఈయన నన్ను బస్సులో వచ్చి కలిశాడు, ఈయన సృష్టికర్త, నా అంతరంగం అంతా ఈయనకి తెలుసు, నేను ఈయన్ని వెంబడిస్తాను అంటే తను నన్ను ఆపటానికి విషం తాగుతానని అందు. తర్వాత ఏమో దారికి అడ్డంగా పడుకుని నన్ను దాటుకుని వెళ్ళు కావాలంటే అని, ఇలా వెళ్ళడం అంటే నేను చనిపోయాను నా మించి దాటి అని అలాగా అవన్నీ ఎవరో చేయరు. చాలా నన్ను ఇబ్బంది పెట్టి మా మమ్మీ అయితే ఏదోలాగా ఆపటానికి ట్రై చేసింది, కానీ నేను తన మాటలు వినలేదు. అప్పటికి వెళ్ళిపోతుంటే అప్పుడు మాత్రం తను అంది ఏంటంటే, నిజంగానే నా కొడుకు దేవుణ్ణి చూశాడు, ఎందుకంటే ఇప్పుడు దాకా నా జీవితంలో ఎప్పుడూ నా మాట కాదనలేదు అని తను అంది. మరి అప్పుడు ఇందు కూడా అప్పుడు దాకా రెసిస్ట్ చేసింది, ఇంకా నేను ఇంకెవరి మాట వినట్లేదు అనేటప్పటికీ తను కూడా బ్యాప్టిజానికి బయలుదేరింది. ఓకే, మీరు మాత్రం సిస్టర్ గారిని అడగలేదు, నువ్వు కూడా బాప్టిజం తీసుకుంటావా అని ఆయన మిమ్మల్ని అడగలేదు, మీరు కూడా చెప్పలేదు. బ్యాప్టిజం తీసుకుంటానని అన్నప్పుడు నేను ఫోన్లో వద్దండి మనకు అవన్నీ ఎందుకు, ఏదో అలా బైబిల్ చదువుకోండి అంతవరకే, ఈ భక్తి సరిపోతుంది మనకి చాలు, మళ్ళీ బ్యాప్టిజం అసలు ఏంటో తెలియదు, ఏం తెలీదు ఏంటో అంటే పెద్దోళ్ళు అంటున్నారు, అమ్మో మీ ఆయన ఎక్కడో దారి తప్పిపోతున్నారు,
నీ పిల్లలకి దారి అట్లా తప్పిపోయిన వ్యక్తే దారిలోనికి వచ్చారు. వచ్చారు. కాకపోతే వాళ్ళు అలా చూస్తాం కదా, మాకు పెద్దోళ్ళు ఏం చెప్తారంటే, అమ్మో ఎటో వెళ్తున్నాడు ఈయన జాగ్రత్త అంటే ఏదో చేసేస్తున్నారేమో, నేను భయపడిపోయి ఏమంటే బ్యాప్టిజాలు అయ్యని మనకెందుకు చెప్పారా? అసలు వద్దు అని అన్న. ఆయన ఇంకా కఠినంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయలేదు, నేను వెళ్ళిపోతాను, ఉండను, ఆయనే చేశారు నన్ను. నాకు దేవుడు దొరికిన తర్వాత దేవుడిచ్చిన నీ గురించి నేను దేవుడిని వదులుకోనాను. నాకు తల్లినిచ్చిన, భార్యనిచ్చిన, పిల్లల్నిచ్చిన దేవుడు ఇచ్చారు. ఆయన చేతుల్లోంచి వచ్చిన మీరు గొప్ప, ఆయన గొప్ప అన్నారు. ఇంకెవరు కాదని అనలేం కదండి. తర్వాత అయితే సరే అని చెప్పి, నువ్వు మీ పుట్టింట్లో ఉండిపోయినా పర్వాలేదు కానీ నేను దేవుడిని బ్యాప్టిజం వద్దంటే మాత్రం ఊరుకున్నాను. ఇంత తెగింపు మీకు ఎందుకు వచ్చింది? నాకు ఆయన కావాలి, ఆయన కోసం నేను దేనినైనా వదులుకుంటాను అనేక తెగింపు మీకు ఎలా కలిగింది? అంటే మోస్ట్లీ ఏంటంటే ఈయన సృష్టికర్త అన్నది మాత్రం నా అంతరంగం అంతా, నరనరాలు సమస్తానికి తెలిసిపోయింది ఈయనే సృష్టికర్త అని. ఇంకా అక్కడ నేను వెనక్కి తిరగటానికి ఇష్టపడలేదు. రెండోది, మరి చిన్నప్పటి నుంచి నేను సత్యాన్ని అన్వేషించడానికి అన్ని మత గ్రంథాలు చదివాను, అన్నీ ప్రాక్టీస్ చేశాను, అనేక ప్రాంతాలకు తిరిగాను, ఎంతో చేశాను. ఎక్కడా కూడా మరి నాకు ఆ నెమ్మది రాలేదు, ఆ విశ్రాంతి రాలేదు. ఈయన సిలువలో చనిపోయి రక్తం కార్చిన మూలంగానే మరి నాకు విమోచన ఉందని, దాంట్లోనే నాకు నెమ్మది ఉందని, దాని మూలంగానే నాకు అన్ని జీవం ఉన్నాయని స్పష్టంగా తెలిసిపోయింది. అందుకని నాకు ఈ బైబిల్ చదువుతున్నప్పుడు కూడా ఆయన మాటలు చాలా నాకు బలాన్ని ఇచ్చాయి. ఆయన ఎలా బలం ఇచ్చాయంటే, నువ్వు నా శిష్యుడు కావాలి అని అనుకుంటే మాత్రం నీ తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, నీ సొంత వారిని, నీ గ్రామాన్ని ఎక్కువ మాట్లాడితే నువ్వే కాదనుకుని నిన్ను నువ్వే కాదనుకుని డినాయింగ్ యువర్ సెల్ఫ్, నీ సిలువును మోసుకుని నన్ను వెంబడించకపోతే అనే ఆ ఒక్క పేరాలాగా ఉంటుంది బైబిల్లో. దాట్ వాజ్ సో క్లియర్. అంటే నేను కావాలా, నీకు ఈ లోకం కావాలా అన్నది యేసు ప్రభు కలిసిన తర్వాత ఖచ్చితంగా అడుగుతారని తెలుసు. సేవకులు, పాస్టర్లు, లేకపోతే మనుషుల యొక్క మాటల ప్రభావితం కంటే మీరు దేవునితో గడిపిన సమయం, ఆయన యొక్క స్వరం మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిందంటారు. అవునండి. ఓకే. ఇప్పుడు ఆయన యేసుప్రభు వారు చెప్పిన మాటలన్నీ బైబిల్లో రెడ్ అక్షరాల్లో ఉంటాయి. సో రెడ్ న్యూ టెస్ట్మెంట్లో. సో రెడ్ అక్షరాలన్నీ ఆయనే, బస్సులో కలిసిన ఆయనే. సో ఎక్కడో నేను వెల చెల్లించవలసి వస్తుంది, ఈయన్ని వెంబడించాలి అంటే అలాగని చెప్పి నా భార్య మీద, తల్లిదండ్రుల మీద, అన్నదమ్ముల మీద కోపం వచ్చేది కాదు. ఎందుకంటే నాకు దొరికింది అతి విలువైంది, వాళ్ళకి దాని విలువ తెలియదు, ఆయన తెలియడు, ఆయన ఏంటో తెలియదు. వారు కూడా తెలుసుకోవాలని మీరు కోరుకున్నారా? కోరుకున్నాను. నేను చాలాసార్లు చెప్పడానికి కూడా ప్రయత్నం చేశాను. ఇంట్లో కూడా పైకి చదివేవాడిని బైబిల్, తను వింటే ఏదైనా ఒక్క మాట అన్నా పట్టుకుంటుందేమో అని. కానీ నేను చదువుతున్నప్పుడల్లా తను వచ్చి గొడవ పడేది, ఆ మాటలకి తను వచ్చి పైకి చదవద్దు అనేది. సో ఇలాగా చాలా స్పష్టంగా నేను పుట్టిందే ఈయన్ని తెలుసుకోవటానికి అనేది నాకు ఎప్పుడైతే తెలిసిపోయిందో, ఐ వాజ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకా అంటే కఠినంగా ఏమీ కాదనేవాడిని కాదు, కానీ ఖచ్చితంగా లోపల నిర్ణయం మాత్రం ఇంకా ఎంతటికైనా కావాలి, దాని కొరకు దేనినైనా వదులుకోవాలి, ఎంతటికైనా నేను వెళ్ళవలసి వస్తుంది అనేది నాకు తెలుసు. అప్పటికి మీరు ఏం చేస్తూ ఉండేవారు? వ్యాపారమా, ఉద్యోగమా? అసలు మీరు మీకు కుటుంబ పోషణ కోసం ఏం చేసేవారు? నేను బిజినెస్లో ఉండేవాడిని, కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. సో కన్సల్టెంట్గా చేస్తూ కూడా చాలా లాసెస్లో ఉన్నాను, హెవీ అప్పుల్లో ఉన్నాం, ఏమి ఆర్థికంగా పెద్ద బలంగా ఏమీ లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, ఉమ్మడి సంసారం. సో ఈ ఇబ్బందులన్నిటిలో కూడా యేసు కలిసిన తర్వాత నాలో ఆ నిశ్చయత వచ్చేసింది. అప్పుడు దాకా ఉండి ఆ దిగులు కానీ, ఆ భయం కానీ, రేపు ఏమైపోతాం అనే ఇవి కానీ, ఇవన్నీ కూడా మొత్తం అంటే యేసును కలుసుకున్న తర్వాత కూడా అప్పులు, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, వ్యాపార నష్టాలు అన్నీ ఉన్నాయి, కానీ ఒక నిశ్చయత, వాటిని నేను జయించగలను అంతేనంటారా? అంటే
యేసుప్రభు వారిని నమ్మక ముందు మాత్రం వాటి విషయంలో చాలా భయపడేవాడిని. ఓకే. ప్రభుని నమ్మిన తర్వాత మాత్రం ఈ సృష్టికర్త నాకు తెలిసిన తర్వాత నాకున్న అప్పులు కానీ నాకున్న సమస్యలు కానీ పెద్ద విషయం కాదు. అసలు నాకు నా లైఫ్కి సంబంధించిన సఫరింగ్ కానీ సమస్యలు కానీ వ్యాపారం కానీ అప్పులు కానీ ఆలోచించే అస్సలు సమయం లేదనమాట. అంతలాగా నేను ఈయన్ని ధ్యానిస్తూ ఈయన్ని ఆరాధిస్తూ ఉండేవాడిని. అంటే బైబిల్ చదువుతూ ఈయన గురించి ఆలోచిస్తూ అలా ఉండేవాడిని. సో ఆ దిగులు పోయింది, ఆ భయం పోయింది, ఆ టెన్షన్ పోయింది, ఆ స్ట్రెస్ కూడా పోయింది. ఏమవుతుందో అప్పులు ఎలా తీర్చాలి అనే భయం పోయింది. అప్పులు వాళ్ళు అప్పుడు కూడా వచ్చేవారు, తర్వాత కూడా ప్రభుని నమ్మిన తర్వాత వచ్చారు. వస్తే నేను చెప్పే సమాధానానికి వాళ్ళకి భయం కలిగేది. ఏంటంటే చెప్పేవారు వాళ్ళతో మీరు దాని ముందేమో ఏదోటి చేసి నీ అప్పు తీరుస్తావరా అనేవాళ్ళం. ప్రభులోకి వచ్చిన తర్వాత నా యేసు నీ అప్పు తీరుస్తాడన్నాను నేను ఒకసారి. వాళ్ళకు కూడా యేసు కోసం అలా చెప్పి ఒకసారి అంటే అంతలాగా ఆ జ్వరం వచ్చినట్టు ఆయన గురించి తప్ప ఇంకో మాట వచ్చేది కాదు. ఇది చాలా మంది కోపం వచ్చేది. అంటే వీడు కావాలని ఏమన్నా ఇలా మాట్లాడుతున్నాడా. ఒకడన్నాడు పైసా తూలియా యేసు మసీ కహాసే ఆయా బీచ్ మే అన్నాడు. డబ్బు ఏమో నువ్వు తీసుకున్నావు, అప్పుడేమో యేసు ప్రభు లేడు కదా, ఇప్పుడు ఆయన ఎందుకు తీరుస్తాడని. ఇలాగా చాలా సందర్భాల్లో నేను అలా అన్నప్పుడు నేను అన్నా లేదు, ఏ సర్ అవి యేసు మసీ కా హై ఔర్ జరూర్ वो तेरा चुकाएगा అంటే వాడు నువ్వు మళ్ళీ మధ్యలో యేసు ప్రభుని తీసుకురాకు, నువ్వు తీసుకున్నావు నువ్వే నాకు ఇవ్వాలి అని వాడికి అర్థమైంది కదా నేను చెప్పేది ఏంటంటే. ఖచ్చితంగా నీకు తీరుస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. ఇంతకుముందు వాళ్ళు వస్తే నేను దక్కునేవాడిని, వాడికి ఏదో చెప్పి పంపించేసేయనివ్వండి. తర్వాత ఇంకా ధైర్యంగా నువ్వు భయపడుకో, నేను హైదరాబాద్ వదిలి ఎటు వెళ్ళను, నీకు నేను ఖచ్చితంగా తీరుస్తాను. సమస్యలు మాత్రం ప్రభువుని నమ్మితే వెళ్ళిపోయినాయి అని చెప్పి నేనేమి అనను, కానీ నా అంతరంగంలో మాత్రం ధైర్యంగా ఉండేవాడిని. ఎందుకంటే చాలామంది యొక్క అపోహ ఏంటి అంటే యేసు ప్రభు నమ్ముకుంటే రోగాలు రావు, సమస్యలు రావు, అప్పులు ఉండవు, ఇబ్బందులు ఉండవు, లేకపోతే ఈ లోక సంబంధమే ఉండవు. కానీ నిజంగా మీరు చెప్పినట్టు ఏంటంటే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నమ్ముకున్న వారికి కూడా ఇవన్నీ ఉంటాయి. అనారోగ్యం ఉంటుంది, బలహీనత ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, ఒంటరితనం ఉంటుంది. కానీ వీటన్నిటిలో కూడా గొప్ప ధైర్యం ఉంటుంది. వాళ్ళు దేనికి భయపడరు. దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే మరణానికి కూడా భయపడరు. భూమి మీద అన్నిటిని జయించడమే ఇస్తానన్నాడు దేవుడు. అవును, తట్టుకునేవాడే గొప్ప. జయించువానికి జీవక్రీడం ఇస్తానన్నాడు. జయించకపోతే పోరాటమే లేకపోతే ఇక విజయం ఎక్కడ? సో నాకు ఇవన్నీ తీసేయమని కూడా ఏమి అడిగేవాడిని కాదు, కానీ నాకు ఆయన అండగా ఉన్నాడు, మరణాన్ని జయించిన వాడు నాకు పరిచయం అనే ఒక విశ్వాసంలో ధైర్యంగా ఉండేవాళ్ళం. ఆయన్ని ఎలాంటి చిన్న చిన్న విషయాలు అడగకూడదు అని కూడా అనుకునేవాడిని నేను. అది మీకు చాలా చిన్న విషయం, చాలా విషయం. ఈ జీవితానికి సంబంధించింది, ఈ భూమి మీదకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా నా ప్రభుకి చిన్న విషయాలు. ఆయన మరణాన్ని తీసేయటానికి వచ్చాడు, దానికంటే పెద్దది ఏమీ లేదని ఎప్పుడైతే తెలుసో ఇప్పుడిప్పుడే మరి ఇవన్నీ మేము వాళ్ళు అడుగుతుంటే ప్రేయర్లు చేస్తాం, కానీ మరి ఆ కాలంలో మాత్రం అదే మీరు చెప్పారు కదా, సిస్టర్ గారు మంచిగా అద్భుతమైన స్తుతి ఆరాధన నడిపిస్తారు, చక్కని పాటలు పాడి అనేక మందిని ప్రేరేపిస్తూ దేవునిలో నడిపిస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా దేవునికి పరిచర్యలో మీరు కొనసాగుతూ ఉన్నారు, మీకు ఆ వ్యాపారాలు మీరు చేసుకుంటూ. ఏ విధంగా మీకు దేవునికి పిలుపుని అందుకున్నారు? ఎందుకు మీకు వ్యాపారాన్ని కొనసాగిస్తూ కూడా దేవునిలోనికి మీరు రావడం జరిగింది? మీకు పిలుపు ఏంటి? అంటే నేను ప్రభుని తెలుసుకున్న తర్వాత ఇలాగా పిలుపు అంటూ ఏమీ స్పష్టంగా నాకు తెలియలేదు, కానీ క్రమేపీ ఆయనే నన్ను తీసుకెళ్ళినట్టుగా తెలిసిపోయింది. నా పర్మిషన్ ఏమీ ఆయన తీసుకోలేదు, బట్ హీ న్యూ వేర్ హీఈస్ లీడింగ్ మీ. నాకు కూడా నమ్మకమే నేను ఆయన సురక్షితమైన చేతుల్లో ఉన్నానని. సో ముందుగా నాకు తెలిసిన అనేక మంది ఎవరైతే దేవుని సేవకులు ఉన్నారో వాళ్ళకి నేను విపరీతంగా సపోర్ట్ చేస్తూ తిరిగే వాళ్ళము. ఆ రకంగా ఆయన సేవ చేయాలని వాళ్ళని తిరుగుతున్నప్పుడు ఆ ఒక్క దేవుని సేవకుల్లో ఉండే ఆ నెమ్మది, దేవుని సేవకుల్లో ఉండే ఆ తగ్గింపు, ఏమంటారంటే ఆ లేమిలో, ఆ కరువులో కూడా వాళ్ళు నమ్మకంగా వాళ్ళు చేసిన ఆ సేవ మా హృదయాన్ని ఆకర్షించింది. ఆ తర్వాత ప్రభు ఏం చేశారంటే
ఆ ఫేస్ అయిపోయిన తర్వాత మమ్మల్ని మేము ఓయూ పక్కన ఉండేవాళ్ళం, ఓయూ క్యాంపస్ ఉస్మానియా. అక్కడ స్టూడెంట్స్ మధ్యలో నేను ఇద్దరం పరిచయం చేయటం మొదలుపెట్టాం. అదే ఆ తొలి మెట్టు ఎలా ప్రారంభమైంది, దానికి వాట్ ఈస్ ఇన్స్పిరేషన్? ఇక విద్యార్థుల మధ్య మీరు సేవ ప్రారంభించారని సతీష్ గారు చెప్పారు. వారి మధ్య సేవ చేయడానికి గల కారణం ఏంటి? ఏది మిమ్మల్ని ప్రేరేపించింది? ఎందుకంటే మీరు సేవకులు కాదు, సేవకుల కుటుంబానికి వచ్చిన వారు కాదు కదా. అవునండి. ఒకరోజు మేము హిందూస్ నుంచి వచ్చాం కాబట్టి నరకములోంచి తప్పించబడ్డాము దేవుడి ద్వారా అన్నది చాలా కృతజ్ఞులమై ఉన్నాం. మరి నాలాగే చాలామంది నరకంలోకి వెళ్తున్నారు కదా. ఆ గ్రాటిట్యూడ్ చాలా ఉంది దేవుని పట్ల. దేవుడు ఒక్క ఆత్మనైనా రక్షించాలి దేవుని కొరకు. నేను ఇంట్లో కూర్చొని నా పనే చేసుకుంటే ప్రకటించువాడు లేకపోతే ఈ వాక్యం సువార్త ఎలా ప్రకటింపబడుతుందని పౌలుది ఒక వాక్యం చదివాను, రాసిన మాట. ప్రకటించువాడు లేకపోతే. ఇంకొకటి ప్రకటించే పాదాలు, వెళ్తున్న పాదాలు సువార్త ప్రకటించే. దేవుడు ఎందుకు ఇంత సుందరంగా చూస్తున్నారు వీళ్ళ పాదాలని అంటే ఏదో ఉంది అని మమ్మల్ని వాక్యం చాలా ఆలోచింపజేసింది. ప్లస్ ఒక భారం ఏంటంటే యవ్వనస్తులకి ఈ సినిమాలు చూసి ఇవి చూసి పాపంలో వాళ్ళకి అబద్ధంలో ఉన్నారు కదా. ఈ అబద్ధం ఇది అబద్ధం అని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? నేను ఒకప్పుడు బాగా చూసేవాళ్ళం మేమిద్దరం. తర్వాత అదొక అబద్ధం అని, అది ఎంత పాపం కదా. వాళ్ళు ప్రేరేపిస్తున్నారు కదా. పాపం చేసేవాళ్ళు ఎంత ప్రేరేపిస్తే సత్యం చెప్పేవాళ్ళు ఎందుకు ప్రేరేపించకూడదు? వాళ్ళకి తెలియక పాపం వాళ్ళ జీవితాల్ని నరకంలో వెళ్తున్నారు. వాళ్ళకి తెలియక వాళ్ళ జీవితాల్ని ఒక పాపమునికి వైపు తిరుగుతున్నారు. మనం వాళ్ళని వెళ్ళనివ్వకూడదు అని ఒక భారం, యవ్వనస్తుల మీద ఒక భారం వచ్చేసింది నాకు. అయితే నేను ప్రేయర్స్ చేస్తుంటే మాకు ఒక కృపను బట్టి దేవుడు డోర్స్ ఓపెన్ చేశారు యవ్వనస్తుల మధ్య సేవ చేయడానికి ఓయూలో. అప్పుడు వెళ్ళటం, అక్కడ నిజంగానే వెళ్ళినప్పుడు ఎంతోమంది వాళ్ళు ఇష్టపడినా ఇష్టపడకపోయినా విన్నారు కాబట్టి ఎప్పుడోకప్పుడు ఈ గింజ వాళ్ళలో మొలుస్తుందన్న నమ్మకం, విత్తం నాటాము. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళే హీరోస్, వాళ్ళే గ్రేట్ అనిపిస్తుంది. ఎవరు మాట వినరు. కానీ మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి. ఒక తల్లి అన్నం తినకపోతే ఎలా బలవంతంగా పెడతానే ఉంటుంది, ఎందుకంటే శక్తి సరిపోదు పిల్లలకి అని. నేను కన్న పిల్లల్ని నేను చూసుకుంటే పెద్ద విషయం ఏం లేదు, అది శాశ్వతమైన ప్రేమ కాదు. యేసు ప్రభువుకి నేను ఎవరో తెలియనప్పుడు కూడా నా కోసం మరణించారు. అలాగే మనం కూడా మనకు తెలియని ప్రజల కోసం వెళ్ళాలి, ప్రకటించాలి దేవుడి సువార్తని అన్నప్పుడు, అలా ప్రకటించినప్పుడు నిజంగానే కొంతమంది ఆ పాపపు జీవితం నుంచి తప్పించబడటం నాకు చాలా నిరీక్షణ ఇచ్చింది. మనం వెళ్తే ఒక్కళ్ళైనా రక్షించబడుతున్నారు కదా అన్నది చాలా సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చి అది ఇంకెలా ప్రారంభించాలని చర్చ్ పెట్టాం. ప్రారంభించాం. వాళ్ళని రక్షించిందని ఎవాంజలిజం చేసిన తర్వాత, ఒకళ్ళు రక్షించిన తర్వాత వాళ్ళని మనం నడిపించాలి, వాక్యంలో లోతుల్లోకి నడిపించాలి. అది ఆ చర్చ్ పెట్టడమే మా జీవితానికి ఎంతో ఆశీర్వాదం అయిపోయింది. ఆ పిలుపులో ఉండిపోయింది. ఏ సంవత్సరంలో జరిగిందండి? 2013 సంవత్సరంలో మేము ఎవాంజలిజం స్టార్ట్ చేసాం. 2014లో చర్చ్ స్టార్ట్ చేసేసాం. సంఘ పరిచర్య కూడా ప్రారంభించాం. అవునండి. అయితే మేము అంటే ఇంత బలంగా 2013 వరకు లేం, కానీ నేర్చుకోవడానికి మా పాస్టర్ గారితో అనంతపురం అటు రోడ్డు మీద వెళ్తూ ప్రకటించటం, అలాగా నాకు చాలా ఇష్టం. స్ట్రీట్ గాస్పల్ చేయడం చాలా ఇష్టం నాకు. అదేంటో తెలియదు కానీ నాకు తెలిసిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు గురించి చెప్పాలి చెప్పాలి చెప్పాలి. నా అలాగే నరకంలోకి వెళ్ళిపోతున్న ఆత్మలు అనేకమైనవి ఉన్నాయి. మనం మన పనులు, మన కుటుంబం పనులు చేసుకుంటే ఎట్లా, మనం కూడా వెళ్ళి చెప్తేనే కదా అనేది మమ్మల్ని అలాగా తీసుకువెళ్ళి చెప్పించారు ప్రభు. రక్షణ కూడా పొందారు. ఎన్నో బ్యాప్టిజాలు కూడా మేము ఇచ్చాం ప్రభు మహాకృపను బట్టి. మీరు ఆ సంఘ స్థాపనలు చేశారు, అలాగే బాప్తిస్త కార్యక్రమాలు కూడా చేశారు. చాలా మంచిదండి. అక్కడ నుంచి ఇక వ్యాపారం ఎక్కువగా ఉంటూ మీకు దేవుని పరిచయంలో వచ్చినప్పటికీ అదేమైనా తగ్గిందా? అంటే వ్యాపార విషయంలో, లేకపోతే దేవుని విషయంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పడిందా? వ్యాపారంలో దేవుని పరిచయం కానీ, దేవుని పరిచయంలో వ్యాపారంలో కానీ ఏదైనా
రెండు చూసుకోవడం చాలా కష్టమే, అవును. ఎంత కష్టమో. ఎందుకంటే ఎందుకంటే ఈ వ్యాపారంలో కొంచెం మనం డిప్లొమసీ కూడా ఉపయోగించాలి, తప్పదు. డిప్లొమసీ అంటే అది. అవును. కానీ ప్రభు చాలా హెల్ప్ చేస్తారండి. ఆ. మనం నో కాంప్రమైజ్డ్ లైఫ్. నాకు అబ్రహాం జీవితం చాలా ఓకే. ఒక రోషం పుట్టిస్తుంది. అంటే బైబిలే మాకు వాక్యపు ఆధారమే మేము మాకు మళ్ళీ మళ్ళీ ప్రేరేపిస్తూ ఉంది. అబ్రహాం అంటారు, నేను ఏ రాజుల వల్లంగా ధనవంతుడయ్యానన్న మాట నాకొద్దు, నా దేవుడే. ఈ రోషము ఒక రోజున ఖచ్చితంగా నీవు నన్ను ఆశీర్వదిస్తావు, అయితే నీ వల్లనే నేను ఆశీర్వదించబడ్డామని నీవు చెప్పకుండానట్టు నీ చెప్పులు వారైనను నూలు పూగైనను నాకు అవసరం లేదు, నాకు అర్థం అంటాడు. ఎందుకంటే నన్ను ఆశీర్వదించిన వాడు దేవుడు, ఆయనకే నా క్రెడిట్ అంతా ఇవ్వాలి. అవునండి, మంచిదండి. అయితే మాకేంటంటే పౌలు గారు డేరాలు కుట్టుకుంటూ సేవ చేశారన్నది చాలాసార్లు అనిపించింది. అంత కష్టమవుతుంది కదా, ఆపేద్దాం, సేవ ఒకటే చేద్దాం అనుకునేవాళ్ళు. కానీ మళ్ళీ దేవుడిని అడుగుతూ ఉండేవాళ్ళం, ప్రభు ఏం చేయం, రెండు చేయలేకపోతుంది. అప్పుడు అక్విలా ప్రిస్కిలా కూడా వాళ్ళ జీవనోపాధి అని చెప్పేసి ఎస్ అంటే ఒక దగ్గర తెస్సలోనిక పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, కష్టపడకుండా ఆహారం తినద్దు మీరు. అవునండి. ఒకవేళ కనుక కూడా అంటాడు ఏంటంటే మీలో ఎవరికైనా భారముగా ఉండలేదు, ఎవరికి నేను భారంగా ఉండలేదు అంటారు. అవును, చాలా చోట్ల రాశారు పౌలు గారు. నూర్చెడి ఎద్దు నోరుకి మీరు చిక్కం పెట్టద్దు, నేను తీసుకోగలను, కానీ మీ అందరికీ మాదిరిగా ఉండాలని నేను వేరే వాళ్ళ మీద ఆధారపడట్లేదు, చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అంటారు. ఈ మంచి ఆలోచన, ఎందుకంటే నేను కూడా ఆలకించాను, మీరు అనేక మందికి సేవకులను అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారని, అనేక వ్యక్తులకి మీరు ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నారని నేను ఆలోచించాను. అందుని బట్టి కూడా, ఎందుకంటే వ్యాపారం అనేది లేకపోయినట్లయితే మనం అనేకులకి ఈ విధంగా ఫైనాన్షియల్గా సహాయం చేసేవాళ్ళం. మనం చాలా చోట్లకి వెళ్ళాలంటే ఒకళ్ళ మీద ఆధారపడకూడదు, ఒకళ్ళ గురించి మనం సేవను ఆపకూడదు. అలానే సేవ మనం ఉద్యోగం చేస్తేనే వస్తుందని అని కాదు, కానీ మనము వేరే వాళ్ళకి భారం అవ్వద్దు, ప్లస్ సోమరులు అవ్వద్దు. దేవుని పరిచర్య కూడా మరింతగా చేయడానికి ఇది చేస్తున్నాం తప్ప మా కోసం మేము చేసుకోవట్లేదు. మీరు చేస్తున్న ఇక పరిచర్య, మీకు పిల్లలు పెద్దవారు అయ్యారనుకుంటున్నాను, వారు ఎప్పుడైనా సరే మిమ్మల్ని అభ్యంతరం పెట్టారా? మమ్మీ డాడీ ఇలాగా మీరు చేస్తున్నారు కదా, మా స్నేహితుల మధ్యలో ఉంది అని చెప్పేసి వారు ఎప్పుడైనా అనుకున్నారా? లేకపోతే వారి యొక్క సహకారం రెస్పాన్స్ ఎలా ఉంటుంది? మా పిల్లలు అసలు పుట్టడమే వాళ్ళని మేము వెంటనే దేవుళ్ళలోకి రావటం. మా బాబుగాడు 2వ సంవత్సరంలో మేము ప్రభుని నమ్ముకున్నాం. అందుకని నాకు ద్వితీయోపదేశ కాండంలోంచి ఒక వచనం రోజు చెప్పేవాడు, నీ పిల్లలు కూర్చున్నప్పుడు నుంచి ఖచ్చితంగా నువ్వు నా గురించి చెప్పాలి అన్నప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఈ పిల్లలు నా పిల్లలు కాదు, దేవుడు నన్ను పెంచమని ఇచ్చారు. మా ఇద్దరి కంటే వాళ్ళ మీద ఏదో పిలుపు ఉంది, చాలా పెద్ద పిలుపు ఉంది, అందుకు తయారు చేయడానికే నన్ను పుట్టించాడు తప్ప నేను వీళ్ళకి పేరెంట్ అని అనుకోలేదు ఎప్పుడు. నేను ఎప్పుడు అదే చెప్పేదాన్ని, మీ ఇద్దరికి దేవుడు పిలిపించారు పరిశుద్ధతని చూపించడానికి, పవిత్రతను చూపించడానికి. మీరు నివసిస్తున్న ప్రాంతాలలో మీరు ఒక ద్వీప స్తంభాలుగా ఉండాలి, యు ఆర్ ద టెస్టిమనీ, లివింగ్ టెస్టిమనీ అని చెప్పడం నేను స్టార్ట్ చేశాను. అందుకని ఎప్పుడు వాళ్ళకు కూడా ఏం అలవాటైందంటే, ఎప్పుడు మేము ఇంటిలోనే చర్చ్ నడిపించడం అలా చేసిన మూల చాలామంది రావటం, వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే వీళ్ళు చేయకుండా, వాళ్ళకి ఏమైందంటే మమ్మీ డాడీకి చేస్తే కోపం వస్తుంది, వాక్యానుసారం కాదంట అన్నది చాలా ఎక్కువ మా పిల్లల మీద పడిన మూలంగా ఇంపాక్ట్ ఉన్న మూల మాకు చాలా ఈజీ అయిపోయింది. నిజం చెప్పాలంటే దేవుడే పెంచాడు మా ఇద్దరు పిల్లల్ని అని అర్థమైంది నాకు. ఆ చర్చ్ కనుక మేము పెట్టకపోయి ఉంటే మా పిల్లల్ని ఎలా పెంచాలో మాకు తెలియకపోయేది. మాకు చాలా ఆశీర్వాదమైంది దేవుడి సేవలోకి రావటం, కానీ వేరే వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎలా కోల్పోయారు, దానివల్ల దేవుడికి ఎలా అవమానం వచ్చింది, మనం అలా బ్రతకూడదు అనేది వాళ్ళలో పడింది. నలుగురితో కలవటం వచ్చింది, వాళ్ళు కూడా సండే చర్చ్, స్కూల్, సండే చిల్డ్రన్ స్కూల్ ఉంటుంది కదా, దాన్ని నడపడం, అలాగా వాళ్ళకు కూడా మంచి తలాంతులు ఇచ్చాడు, ఆరాధన చేసేవి. మరి ఆ విధంగా వాళ్ళు కూడా ఎప్పుడు నన్ను వెళ్ళొద్దని అనలేదు అస్సలు. ఎప్పుడు నా పిల్లలే నాకు ఆశీర్వాదం, నిజంగా ఎప్పుడు వెళ్ళొద్దని అనలేదండి. నాకు అనిపించేది ఎప్పుడైనా పిల్లల్ని పక్కన పడుకోబెట్టుకోవాలి, కొంతసేపు వాళ్ళతో గడపాలి అని అనిపించిన సమయం లేదు, అయిపోతుంది, దేవుడు వచ్చే సమయం అయిపోతుంది,
అన్నిటికీ సమయం ఉందేమో కానీ మనము ఇంట్లో కూర్చుంటే మాత్రం దేవుడికి పరిచర్య మాత్రం ఆపకూడదు. దానికి దేవుడు ఇంకో సమయం ఇస్తాడని ముందుకు వెళ్ళిపోయాం దేవుడు మహాకృపను బట్టి. ఓకే, మంచిదండి, చాలా మంచిదండి. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఎందుకనగా తల్లిదండ్రులుగా మనము కానీ పెంచినట్లయితే అన్న ఏ విధముగా తన యొక్క కుమారుడైన సమూయేలుని పెంచిన తర్వాత మనం చూస్తున్న వారి దేవాలయానికి వచ్చిన తర్వాత ఆ యొక్క బాలుడు అంతటా అక్కడనే యెహోవాకు మ్రొక్కెను అని. నిజంగా ఖచ్చితంగా బిడ్డలు మంచి ప్రయోజకులుగా మంచిగా దేవుని కొరకు పెరగాలంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర, మరీ ముఖ్యంగా తల్లి యొక్క పాత్ర చాలా చాలా ప్రాముఖ్యమైనది. నిజంగా మీరు చెప్పిన మాటలు చాలా ఇక మాటలను కానీ మనము ఆలకించినట్లయితే ఖచ్చితంగా ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ యొక్క పిల్లలను దేవుణ్ణి పెంచండి, దేవునికి వాక్యాన్ని వారికి నేర్పించండి. సండే స్కూల్ పంపించడం విషయంలో, పాటలు నేర్పించడం విషయంలో, దేవుని వాక్యాన్ని చదివించడం విషయంలో ఖచ్చితంగా మీ యొక్క పిల్లలు రాబో తరంలో ఒక ప్రవక్తలుగా, మంచి ప్రార్థనా యోధులుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు. వారి కుటుంబానికి దేవునికి ఒక మంచి పేరును తీసుకువస్తారని నేను కూడా దృఢంగా నమ్ముచున్నాను. మంచిదండి, శ్రేష్టమైన మీ యొక్క వ్యక్తిగత జీవిత అనుభవాలు మాతో పంచుకున్నందుకు మంచిదండి. మీరు కూడా డిజైబుల్ సెంటర్ మీరు స్థాపించారని అనేక మందిని ప్రభువు కొరకు తర్పీదు చేస్తూ అనేక మందిని శిష్యులను తయారు చేసే వారిని మీరు తయారు చేస్తున్నారని ఆలకించాం. ఈ యొక్క ఆలోచన మీకు ఎలా వచ్చింది? కేవలం సిస్టర్ గారు చెప్పారు, మంచిగా స్తుతి ఆరాధన నడిపిస్తూ ఉన్నారు, బిడ్డలను చక్కగా దైవికంగా పెంచుతూ ఉన్నారు, సంఘ స్థాపన చేస్తూ అనేక మందికి బాప్తిస్మ కార్యక్రమం ఇస్తున్నారు. ఇక సంఘ పరిచర్య మాత్రంతో అక్కడితోనే ఆగిపోకుండా మరలా ఒక థియలాజికల్గా అనేక మందిని మీరు సేవకులు తయారు చేసేవారుగా ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది? అంటే మేము ప్రభు సేవలో ఉంటుండగా అనుకోకుండా హైదరాబాద్లోనే ఒక డిసైపుల్ కోర్స్ కింద కొంతమందిని రమ్మని, కొంతమందితో మేము ఒక 10 రోజులన్నా ఏదైనా వాక్యంలో గడుపుదాం, ఆరాధనలో గడుపుదాం అని ఆశించి వాళ్ళని రమ్మన్నాం. ఆ సమయంలో వాళ్ళు వచ్చినప్పుడు మేము మామూలుగా ఇన్ జనరల్ వర్షిప్ చేస్తూ వాక్యం చెప్తూ ఇలా ఉంటుండగా హఠాత్తుగా మధ్యలో వాళ్ళు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం పొందుకుని అన్ని భాషలు మాట్లాడటం, లోతుగా పశ్చాత్తాపడి బోర్న్ అగైన్ మళ్ళా జన్మించిన అనుభవంలోకి వెళ్ళటం. వీళ్ళంతా క్రిస్టియన్సే, కానీ ఆ ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళు తల్లిదండ్రులు క్రిస్టియన్స్ కాబట్టి వీళ్ళు కూడా చర్చ్కి వెళ్తున్నారు, వస్తున్నారు అంతే. ఎప్పుడైతే ఈ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు మా హైదరాబాద్ చర్చ్కి వచ్చినప్పుడు వాళ్ళు పొందుకున్నారు, మేము చాలా సంతోషించాం. ఇదేదో ప్రభు మన చుట్టూ గొప్ప కార్యాలు చేస్తున్నాడు, వీళ్ళ జీవితాలను మార్చేస్తున్నాడు, వీళ్ళని ఇంతలాగా ఆత్మపూర్ణులుగా దీవిస్తున్నాడు, వర్షంలా కురుస్తోంది ఆత్మ అని చెప్పి ఆరాధిస్తుండగా. సో అందుకని మేము ఏం చేసామంటే దీన్ని మళ్ళీ ఇంకొకసారి కండక్ట్ చేయాలని చెప్పి మళ్ళీ చేస్తే ప్రభు మళ్ళీ అలాగనే కదిలేరు. మళ్ళీ వచ్చిన వాళ్ళందరినీ ఈ 10 రోజులు 20 రోజులు ఈ కాలంలో మీరు ఎక్కువగా ఏం చేస్తారు? ఎక్కువగా ఆరాధన నడిపించడం, లేకపోతే థియలాజికల్గా ఏమైనా మీరు నేర్పిస్తుంటారా? రెండు కూడా అంటే సెకండ్ తిమోతి 2:2లో ఉన్న మాట బేసిక్ వర్డ్. సో అన్ని విషయాల్లోని కూడా వాళ్ళని పెంచడానికి ఆ యొక్క వాక్యం నేను చెబుతాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపము. మనం వెళ్ళిపోయే లోపల కొద్దిమంది సామర్థ్యానికి అప్పచెప్పాలన్నది నమ్మకమైన మనుషులకు అప్పచెప్పాలి. అవును, సో శిష్యులే. ఓకే. సో అందుకని మీ దర్శనాన్ని క్యారీ ఆన్ చేయడం కోసం మీరు ఇంకా అనేక మంది తయారు చేయడానికి మేము ఈ డిసైపుల్ కోర్స్ హైదరాబాద్లో చేస్తుండగా ఎప్పుడైతే మేము మరి దేవుని యొక్క అంత ప్రభావం, ఏదో థియలాజికల్గా 66 బుక్కులు ఏదో చెప్పాలనే ఆశతో వాళ్ళని పిలిచాం, కానీ అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతుండగా లోతుగా పశ్చాత్తాపడి కింద పడి వాళ్ళు పాపాలు ఒప్పుకుంటూ, లేకపోతే అన్ని భాషలు పొందేసుకుని అపోస్తులు 2లో చెప్పినట్టుగా మేడపైన మిద్దె పైన
120 మంది ఎవరైతే పొందుకున్నారో అలాగా వాళ్ళు ఆత్మలు పొందుకుంటుంటే మేము అనుకున్నాం ఇది ప్రభు మనకి ఇచ్చారు, ఇది ఈ కార్యాన్ని ఆప్ దీన్ని ఆపకూడదు, దీన్ని కొనసాగించాలి అనే ఆశతో ఈ డిసైపుల్ సెంటర్ని ట్రైనింగ్ పీరియడ్లో మీరే మొత్తం వారికి భోజనము, అకామిడేషన్, అంటే అదంతా కూడా అదేదో ఒక కాలేజీలా కాకుండా ఇన్ఫార్మల్గా, అంటే మాతోనే ఉంచుకుంటూ మాతోనే కాఫీతో మొదలయ్యే ఉదయం, మాతోనే భోజనాలు, లంచ్, మాతోనే తిరుగుతూ, మాతోనే ఇన్ఫార్మల్గా ఇప్పుడు మనం ఆరాధన చేసుకుందామా, ఇప్పుడు ఏదైనా వాక్యంలోకి వెళ్దామా అని ఇలాగా ఎక్కడ కూడా వాళ్ళకి బోరు కొట్టకుండా ఇన్ఫార్మల్గా ఆ జీలో ఆ ఆశని తీసివేయకుండా ఎప్పుడైతే వెళ్తున్నామో మాతో పాటు యేసుప్రభు వారు ఎక్కడొక్కడ వచ్చి కలుస్తున్నారు. ఆ కలవటం బస్సులో కలిసిన నన్ను వాళ్ళని కూడా కలుస్తున్నారు. అదే సేమ్ ఎన్కౌంటర్, అదే అది కూడా వాళ్ళకు కూడా జరుగుతుంది. సో ఇది నా స్టోరీ మాత్రమే కాదు, వాళ్ళ స్టోరీ కూడా అవ్వాలని ఈ డిసైపుల్ సెంటర్ని కట్టే. ఈ డిసైపుల్ సెంటర్లో అనేక మందిని తర్ఫీదు చేస్తూ ఉన్నారు. అనేక మంది దేవుని ఆత్మకి అభిషేకించబడి దేవుని యొక్క ప్రేమలో వారి అభిషేకంలో మునిగి తేలుతున్నారు. సో ట్రైనింగ్ అయిన తర్వాత వారిని మీరు ఏం చేస్తున్నారు, అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ప్రెసెంట్, మీ ఉద్దేశం ఏంటి? అంటే వాళ్ళు పంపించడమేనా? ట్రైనింగ్ వాళ్ళకి 1 వీక్ 2 వీక్స్ ఉండి ఇక్కడ ఈ అనుభవాలతో వాళ్ళు తిరిగి వాళ్ళ సంఘాలకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మాకు అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేసి ఆశ్చర్యపోవటం చూసాం. ఖచ్చితంగా వీళ్ళు మేము పంపిన మా బిడ్డలు కాదు, వీళ్ళు అంతలా మార్పు పొందారు, ఇట్ ఈస్ ఎ వెరీ రాడికల్ చేంజ్ ఇన్ దీస్ యంగ్ పీపుల్ అని వాళ్ళ పాస్టర్స్ కానీ పేరెంట్స్ కానీ మాకు రిపోర్ట్ ఇవ్వటం. ప్లస్ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎక్కువగా ప్రభు విషయంలో శ్రద్ధగా ఉండటం, ఎక్కువగా లోతుగా ఉండటం, ప్రభు విషయంలో వాళ్ళు ఏమంటారంటే ఫైర్లో ఉండటం, ఇవన్నీ కూడా వాళ్ళు గమనించారు. మరి మేము పంపించేసి వదిలేయటం కాకుండా తర్వాత నుంచి కూడా మేము వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఇలాగా వాళ్ళ పాస్టర్ గారి ద్వారా తెలుసుకుంటూ, మరి ఎక్కడైనా పరిచర్య మాకు ఉన్నప్పుడు వాళ్ళని వచ్చి సహాయం చేయమని, అంటే ఆ రకంగా మళ్ళీ వాళ్ళని కలుసుకుని పరిచర్యలో కూడా వాళ్ళని అనేక చోట్లకి తీసుకెళ్ళటం, మళ్ళీ సాక్ష్యాలు చెప్పించడం, ఇలాగ చూసాం మేము. ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదో పిలుపు ఉండి ఉంటుంది, లేకపోతే ఎంత పెద్ద ప్రభు యొక్క ఆత్మకార్యం వాళ్ళ జీవితాలు జరిగించరు అని మేము నమ్మాం. వచ్చిన పిల్లలు నమ్మారు, పంపిన పాస్టర్ గారు నమ్మారు, ఆ పేరెంట్స్ నమ్మారు. సో ఇంకా అక్కడి నుంచి వాళ్ళు అవును మనం ప్రభుకి ఎన్నుకోబడిన పాత్రలము, మన సామాన్యులము కాదు, ఇదేదో మన తల్లిదండ్రులు చర్చికి వెళ్ళి వస్తున్నారు అక్కడతో కాదు, ఇది ఎక్కడో నాకు కూడా బాధ్యత ఉంది అనే దాంట్లోకి వాళ్ళు స్టెప్ అవ్వటం, పరిచర్యలోకి వాళ్ళు కూడా పాల్గొనడం మేము చూసాం. ఇప్పుడు ఈ యొక్క పరిచర్యతో పాటు కాకుండా ఇంకా మీరు ఏ భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ ప్రభు కొరకు మీరు వెళ్ళి దర్శించిన స్థలాలు ఉన్నాయా? అంటే మీకు ఒక మాట చెప్పాలి, నేను ప్రభువులో రాకముందు ప్రతి క్రైస్తవుడిని తిట్టుకునేవాడిని, ఇలా చేయటం మూలంగా నేను ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఎందుకని నేను ఎంత ఆయన్ని తిట్టానో అంత ఇప్పుడు సేవ చేయవలసి వస్తుంది. ఇప్పుడు నేను నా భార్య గత 15 ఏళ్ళగా నెలకి 20 రోజుల పైనే అనేక సంఘాలకి తిరుగుతూ, కేవలం నా చర్చు అని కాకుండా అన్ని చర్చిలు ఆయనయే, యేసు రక్తముతో కొనబడిన యూనివర్సల్ చర్చ్, అది ఆయన వెల చెల్లించారు. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నారు. సో అక్కడ పరిశుద్ధాత్ముడిని అక్కడ వాచ్మ్యాన్గా ఉంచారు, అక్కడ పాస్టర్ గారిని కూడా పక్కన నాలాంటి వాళ్ళని పక్కన నిలబెట్టారేమో, కానీ ఆ ఆస్తి ఆయనదే అని నాకు తెలిసిన మూలంగా నా భార్య నేను కలిపి నెలకి 20 రోజుల పైనే పిల్లల్ని అందరినీ వదిలేసి కూడా ఎక్కడ చిన్న సంఘం పిలిచినా వెళ్ళి వాళ్ళని బలపరచడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేసాం. ఎందుకంటే ఎఫీసీ గ్రంథంలో చెప్తున్నట్టుగా 5-fold మినిస్ట్రీ, అంటే ఐదుగురుతో చర్చ్ కట్టాలనుకుంటున్నారు ఆయన. దాంట్లో పాస్టర్ గారు ఒక ఆయన, ఎవాంజలిస్ట్ ఒక ఆయన, అపోస్తలులు, ప్రవక్తలు, టీచర్లు, బోధకులు. సో ఈ 5-fold మినిస్ట్రీలో కూడా ప్రభు మమ్మల్ని చాలా బలంగా నన్ను ఇందుని అనేక ప్రాంతాలకు తీసుకువెళ్ళారు, అనేక సంఘాలకు వెళ్ళాం. అది మా దినచర్య అయిపోయింది. ఇప్పుడు మేము ఏమంటారంటే మన డేవిడ్ అన్నట్టుగా ఉదయం లెగ్గానే నేను ఆలయం నేను లేచి ఆలయం వెళ్ళకపోతే నేను ఉండలేను అన్నట్టుగా
మరి మాకు అలాగ వెళ్తున్న మూలంగా కూడా అక్కడ కాంగ్రిగేషన్స్ బలపడటం, వాళ్ళకి దిశని పొందుకోవటం, లేకపోతే వాళ్ళలో ఏమంటారంటే ఒక బ్రేక్ త్రూ రావటం, డెలివరెన్స్ రావటం, లేకపోతే ఏదో తెలుసు కానీ సంపూర్ణ సంకల్పం తెలియదు. మేబీ దే నో సంథింగ్ బట్ నాట్ ఎవ్రీథింగ్. అలాగా ఎక్కడో మమ్మల్ని ప్రభు ఆ సప్లై ఇవ్వటానికి మమ్మల్ని ఆ సంఘాలకి తీసుకువెళ్ళటంలో కూడా నేను చాలా ఎక్కువగా ఈ 15 ఏళ్ళ కాలంలో చాలా ఎక్కువ కాలం దానికి ఇచ్చాం. మంచిదండి. ఇక గుబ్బలపాలెంలో ఇక 2-3 ఎకరాల యొక్క స్థలములో ఇక్కడ చాలా భవనాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. దానికి ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఉన్నదే 2 లేక 4 కదా పిల్లలతో కలిపి, మరి మీకు ఎంత అవసరం, దేనికోసం మీకు ఆలోచన ఏంటి? అంటే పిల్లలు నాకు ఉన్నది 2 అయినా యేసు ప్రభువారు అన్నట్టుగా ఎవరు నా తల్లి, ఎవరు నా బిడ్డలు, దేవుని చిత్తం చేసి వారే, తండ్రి చిత్తం చేయవారే అన్నట్టుగా మేము ఇక్కడ అనేక మంది బిడ్డలను పొందుకుంటామని, క్రీస్తులో ఉన్న బిడ్డలందరూ ఇక్కడికి రావాలని, వాళ్ళందరూ కూడా మా బిడ్డలే అని. సో ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో వాళ్ళే మా బిడ్డలని, వాళ్ళే మా కుటుంబం అని సంపూర్తిగా నరాల్లోంచి నేను నా భార్య నమ్ముతాం. ఇదంతా కూడా మా ఇద్దరి కోసం కాదు, వాళ్ళ కోసమే సిద్ధపరుస్తున్నాం. ఈ సేవ మాతో ఆగిపోకూడదు. ఇది చాలా జనరేషన్స్ నడవాలని, 2 తిమోతిలో చెప్పండి, జనరేషన్స్ నడవాలని, నమ్మకమైన మనుషులకు అప్పగించాలని, నమ్మకమైన మనుషులకు అప్పచెప్పాలని, ఇది ఇంకా మేము చేసిన దానికంటే ఎన్నో రెట్లు వాళ్ళు చేయగలగాలని యేసు ప్రభువు వారు కూడా అంటారు, నన్ను మించిన మీరు గొప్ప కార్యాలు మీరు చేసేదరు అని అన్న మాటని చూస్తున్నాం కూడా. మా సంఘంలో చాలా తక్కువ మంది ఉన్నారు కానీ అందరూ మళ్ళీ సేవకి వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. అలాగా ఈ ప్రాంతం అంతా కూడా ప్రభువే తనే ఏర్పరచుకున్నారని, ఇక ఎడారిలో రాజమార్గములు ఆయన ఏర్పాటు చేస్తానని చెప్పినగా మీ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక దారిలో నేను అదే వాక్యం నాకు గుర్తొచ్చింది. ఎందుకనగా ఇది చూడడానికి ఒక ఏకాంత ప్రదేశం ఉంది కానీ దీనినే ఒక రాజమార్గంగా ఆయన చేయబోతుందని నమ్ముతున్నాను. సంవత్సరానికి ఎన్ని పర్యాయాలు ఇక డిసేబుల్షిప్ యొక్క ట్రైనింగ్ మీరు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? అంటే గ్రూప్స్కి మోస్ట్లీ మేము 2 సెషన్స్ చేయవలసి వస్తుందేమో, ఎందుకంటే సంవత్సరానికి 2 కాదు, అంటే 2 అలాంటివి చాలా చేయవలసి వస్తుంది. ఒకటేమో హిందీ మాట్లాడే వాళ్ళు వస్తారు, అప్పుడు తెలుగు వాళ్ళకి చేస్తుంటారండి హిందీ. నార్త్ ఇండియా అంటే మేము అంతా తిరిగాము, పంజాబ్ నుంచి అస్సాం వరకు మొత్తం అంతా తిరిగాము. హిమాచల్ అని, ఛత్తీస్గఢ్ అని, మళ్ళీ జంషేద్పూర్ అని, ఇవన్నీ కూడా చాలా ప్రాంతాలు తిరిగాం. సో వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు అప్పుడు మాత్రం ఆ బ్యాచ్ హిందీ వాళ్ళ కోసం నడిపిస్తాం, ఇంక ఇక్కడ తెలుగు వాళ్ళని రానివ్వం, ఎందుకంటే వాళ్ళకి మరి హిందీలో బోధిస్తాం కాబట్టి. ఇది అయిపోయిన తర్వాత ఒక తెలుగు బ్యాచ్, తెలుగు వాళ్ళ బ్యాచ్. అలాగా మేము మరి సంవత్సరానికి కనీసం 6-7 అయినా చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళ సంఘాలకి పంపించి, వాళ్ళ సంఘంలో ఉన్న పాస్టర్లకి వీళ్ళు చాలా సహకారులుగా బలంగా ఉండాలని మేము ఇవన్నీ ప్లాన్ చేస్తాం. ఆలోచన ఒకవేళ ఇక కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఉన్నట్లయితే మీరు కూడా ఇటువంటి గొప్ప అభిషేకాన్ని మీరు పొందుకుని, ఎందుకనగా దేవుడు పక్షపాతి కాదు, ఆయన వారికి ఏమైతే చేశారో, సతీష్ గారు, ఇందిర గారి యొక్క కుటుంబ జీవితంలో ఆయన ఏమైతే చేశాడో, ఏ విధంగా దర్శించున్నాడో, ఆయన ప్రతి ఒక్కరిని ఆయన దర్శించే దేవుడు నేను నమ్ముతున్నాను. కనుక మీ యొక్క యవ్వనస్తులు, మీ యొక్క బిడ్డలు కూడా ఈ విధంగా దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుని వారు కూడా శిష్యులను తయారు చేసేవారిగా మీ యొక్క బిడ్డలు, మీ యొక్క యవ్వనస్తులు, ఎందుకనగా చాలా ఒక ర్యాపిడ్ చేంజ్, ఒక రాడికల్ చేంజ్ వారికి యవ్వనస్తుల జీవితాల్లో చూశాను. వారికి తల్లిదండ్రులు మీరు సాక్ష్యం ఇచ్చుకుని చెప్పారు. ఖచ్చితంగా మీ యొక్క పిల్లలను కూడా ఈ యొక్క మీకు వీలైతే మీరు పంపించండి. దేవుడు ఖచ్చితంగా మీ యొక్క యవ్వనస్తులు కూడా మార్చి వీరు మా బిడ్డలేనా అనేటట్టుగా తప్పగా కార్యం చేస్తాడు. కనుక మీరు కూడా వారి యొక్క పరిచయంలో మీరు కూడా పాలు పంచుకోవచ్చు. మీరు ఏ స్థలం అయినప్పటికీ కూడా భారతదేశంలో ఎక్కడ ఉన్నా సరే, సతీష్ గారు చెప్పారు 2 భాషల్లో ఇది ప్రస్తుతానికి తర్పిదిస్తూ ఉన్నారు. చాలా మంచిదండి. ఈ కార్యక్రమం ద్వారా మెయిన్ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనగా, మీ కులాన్నో, మీ మతాన్నో, మీ యొక్క వ్యాపారాలను చూపించడానికి మా యొక్క ఉద్దేశం కాదు, మనుషులను చూపించడానికి కాదు. దేవుడు మీ యొక్క జీవితంలో చేసిన గొప్ప అద్భుతమైన ఒక కార్యం ఏమైనా ఉందంటే తన్ను తాను మేము కనపరుచుకోవడమే. కనుక ఎందుకనగా ఈ లోకంలో చాలామంది ఇటువంటి ప్రశ్నలతో, సమాధానం లేని ప్రశ్నలతో
మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా మీకు వలె సత్యాన్వేషణ చేస్తున్న కనుక ఉన్నారు. కనుక అటువంటి ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ యొక్క దంపతులుగా? ఎందుకనగా మీరు ఆ యొక్క చీకటిలో నుంచి ఇక మీరు వచ్చినారు కనుక మీరేం చెప్తారు? కేవలం ఆ యొక్క దేవుడు కొంతమందికైనా, చదువున్న వారికైనా, లేకపోతే అంటే మీరేం చెప్తారు చివరిగా మీ యొక్క మాటలలో ఇక జనాంగాన్ని, ఇక ప్రజలకు చెప్పండి. చివరిగా నేను అంటే నిన్న మొన్నటి రోజున కూడా ఎవరితో మాట్లాడుతూ ప్రభు ఇచ్చిన ఈ ఉదాహరణ నాకు ఈ రోజున ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, తల్లి గర్భంలో ఉన్నంతసేపు ఆ బిడ్డ ఈ భూమి మీదకి వస్తాడని, ఇక్కడ ఒక 80-90 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇక్కడ ఒక లైఫ్ ఉందని తనకు తెలీదు. సో తల్లి గర్భంలో ఉన్నంతసేపు చాలా సేఫ్గా ఉంటాడు, నాకు ఇంకొక లోకం వద్దు అంటాడు. అలాంటిది యేసుప్రభు వారు వచ్చి ఏమంటున్నారంటే, నేను పాపాన్ని లోకాన్నించి తీసివేసి మానవుణ్ణి మరణం నుంచి తప్పించి నా లోకమైన పరలోకానికి తీసుకువెళ్ళటానికి, నిత్య జీవం ఇవ్వటానికి నేను వచ్చాను అన్నది ఎవరికి అర్థం కాకే ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్న బిడ్డ కూడా తెలీదు నెక్స్ట్ ఇంకో లోకం ఉందని వాడికి. అలాగే మనం కూడా ఇప్పుడు భూమి మీద ఉన్న ఈ గర్భంలో ఉన్నామని, ఎప్పుడు ఎప్పుడు ఇదే లోకం, ఇదే శాశ్వతం, ఇక్కడే నేను ఉండిపోతాను, ఇక్కడ నేను ఇల్లు, కారు, నా పిల్లలు అన్నీ అనుకుంటాం. కానీ ఎవ్వరూ కూడా ఇక్కడ లేరు, ఎదరెదర కూడా ఉండరు. అందరూ ఇది టెంపరీ కాలనీ, పర్మనెంట్ టౌన్షిప్ ఇంకోటి ఉంది. అక్కడి నుంచి ప్రభువారు వచ్చారు, మనల్ని అందరినీ పిలుస్తున్నారు. మరి వెళ్ళి ఆ ఊర్లో ఉండాలంటే ఆయన చెప్పిన ఆ దుస్తులు ధరించి ఉండాలి. ఆయన చెప్పిన ఆ రూపంలో మనల్ని మార్చుకుని తీసుకువెళ్తాను, ప్రేమ రూపంలో. ఆయన సిలువలో వచ్చి మనకి అదంతా కూడా మానవుడికి తెలిసే అవకాశమే లేని పరిస్థితుల్లో మరి సిలువలోంచి మనకి ఆ లోకాన్ని చూపెట్టారు. ఈ మాట చెప్తూ మరి మీ అందరికీ కూడా ఈ విషయంలో మరి ఈ సత్య అన్వేషణలో మరి ఇంకొక జీవితం ఉంది, అక్కడికి సిద్ధపడటానికే ప్రభువారు భూమి మీద ఇచ్చిన ఈ చిన్న జీవితం అని నేనైతే తెలుసుకున్నాను, అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క అవకాశం, మరొక జీవితం లేదు, ఇంకొకటి లేదు. అది అబద్ధం. ఒకప్పుడు అలా అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేయాలనుకుంటాం. ఎందుకంటే ఆప్షన్ ఉంది కాబట్టి మళ్ళీ పుడతాంలే అనే ఒక ఇది. కాబట్టి నిజమేంటి అంటే ఇంకొక జీవితం లేదు, ఒకే ఒక్క జీవితం ఉంది. ఆ జీవితాన్ని పాపము లేని, పాపము తీసివేసిన ఆ యేసు ప్రభువును మాత్రమే నమ్ముకుంటేనే ఈ జీవితం విలువేంటో ఆయన చెప్తారు. నేను ఎన్నో సంతోషమైన జీవితాన్ని అనుభవించాను, కానీ యేసులో వచ్చిన తర్వాత ఆ సంతోషాన్ని లోకం ఇవ్వలేకపోయింది. ఇది అంతరంగానికి చెందిన సంతోషం. ఈ లోకం మట్టికే మళ్ళీ మళ్ళీ మనం సంతోషం కోసం వెతికితే అంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. పౌలు అన్నట్టుగా బ్రతికితే క్రీస్తే, చావైతే మేలే. అందరూ బ్రతుకుతున్నారు, అందరూ తింటున్నారు, అందరూ మంచి మంచి బట్టలే కట్టుకుంటున్నారు. కానీ మన కోసం మనం బ్రతికింది ఒక వ్యర్థమైన బ్రతుకు. మనల్ని పుట్టించిన దేవుడి కోసం బ్రతకటం అన్నది ధన్యకరం ప్రతి మనిషికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని పుట్టించిన వ్యక్తి అయిన దేవుణ్ణి తెలుసుకోవటం, యేసుప్రభు ఆయనని తెలుసుకోవటం, ఆయన మన కోసం మరణించారని తెలుసుకోవటం ఎంతో ధన్యత. అందరికీ కూడా ఇవ్వబడింది. ఎందుకంటే ఘోషిస్తుందంట, జ్ఞానం ఘోషిస్తుంది, సంత వీధుల్లో కూడా ఘోషిస్తుంది సువార్త, ఆయనే దేవుడు అని. కానీ దాన్ని అంగీకరించేవారు కొద్దిమంది. దాంట్లోకి వచ్చాక కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ లోకంలో నాకు అప్పులు తీర్చలేదు, నాకు ఇల్లు ఇవ్వలేదు, నాకు పిల్లల్ని ఇవ్వలేదని కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంతరంగ సంతోషమే, అది బాహిర్గమైన సంతోషానికి ముడిపెట్టకూడదు. ఇది నిత్య జీవము, అంతరాత్మ సంతోషము,
వాక్యంలోంచి మనము ప్రతిదినము సంతోషిస్తూ ఆత్మలో ఆనందించే ప్రయాణమే తప్ప ఈ ప్రయాణంలో నేను మరణిస్తూ ఉండాలి, యేసయ్య కనిపిస్తూ ఉండాలి, నేను మరణిస్తూ ఉండాలి, నేర్చుకుంటానే ఉండాలి, వదిలిపెడతానే ఉండాలి, ప్రభువులా మారుతానే ఉండాలి. మారినప్పుడు ఆయన యొక్క భార్య అచ్చం ఆయన అనుకున్నట్టుగా మారినప్పుడు, ఆయన భార్య అంటే యేసుక్రీస్తు యొక్క సంఘము, ఆయన అనుకున్నట్టుగా మారినప్పుడు మరి ఆయన యొక్క వివాహ విందుకు మనం అందరం వెళ్తాం. అదే గొప్ప సంతోషం తప్ప ఈ భూమి మీద ఏమున్నా లేకపోయినా యేసయ్య లేని జీవితం వ్యర్థమని మాత్రం నాకు అర్థమైంది. యేసు కలిగిన జీవితం, యేసుతో నడిచే జీవితం మాత్రమే ప్రతి మనిషికి అవసరం. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే, ఆయన లేకపోతే ఏమీ లేనట్టే. ఇది నేను చెప్పదలుచుకున్నాను. చివరిగా చిన్న ప్రార్థన చేసి ప్రభుకి కృతజ్ఞతలు తెలియపరచుకుందాం. యేసు రక్తం నాయన, యేసు రక్తం, ఏ రక్తములో అయితే ప్రభు నా పాపాలని కడిగి వేసి సిలువలో కార్చిన ఆ రక్తము ద్వారా సమస్త మానవ జాతిని ఆయన పిలుస్తున్నారు. నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతిని కలుగు చేసేదను. ఇదిగో మరి నైనా ఈ ఒక్క ఛానల్ ద్వారా ఎవరెవరైతే నా మాటలు, మా మాటలు, మీ మాటలు వింటున్నారు నాయన, ఇదిగో వారందరికి జీవితాల్లో నన్ను కలిసినట్టుగా, నన్ను బస్సులో కలిసినట్టుగా వీరందరినీ కూడా మీరు కలిసి వాళ్ళ ప్రయాణాల్లో వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ మీరు నాయన ఒక్కసారి వాళ్ళు మీ దగ్గరికి మొరపెట్టగా మీరు వాళ్ళు మొర ఆలకించి నన్ను కలిసినట్టుగా వాళ్ళను కూడా కలిసి నాయనా మరి మీరే స్వయంగా వాళ్ళనైనా మీ రక్షణ స్వాస్థ్యంలోకి నడిపించమని, నాకు ఇచ్చిన విశ్రాంతిని మీరు వారికి దయచేసి ఇది మొదలుకొని నైనా కేవలం మిమ్మల్ని వారు హెచ్చించులాగా, ఘనపరచులాగా మీ తట్టు తిప్పుకొనమని, ఇదిగో నీ జీవ గ్రంథంలో ఎందరు పేర్లు అయితే రాయబడ్డాయో, ఎందరు నవ్వుతే నువ్వు పిలిచావో, ఎందరు నవ్వుతే నువ్వు ఎన్నుకున్నావో అందరినీ మీరు వెళ్ళి దర్శిస్తారని మాకు తెలుసు నాయనా. మరి ఈ ఛానల్ ద్వారా ఇప్పుడు ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరితోనే మీరు మాట్లాడమని, మరి వాళ్ళ జీవితాల్లో మీరు అద్భుత కార్యాలు చేసి మీ తట్టు తిప్పుకొనమని, విశ్వాసంలో మిమ్మల్ని మాత్రమే మెప్పించు వారిలాగా వాళ్ళని మీరు నైనా దీవించమని, అత్యధికమైన మీ కృపని వారి మీద ఉంచమని, మా బ్రదర్ వినయ్ ఎవరైతే నైనా ఈ రోజున ఇక్కడికి వచ్చారో వారిని, వారి కుటుంబాన్ని కూడా దీవిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. 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 వందనాలండి. మీ అందరికీ వందనాలు.